హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చినటువంటి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మనం ఒక మాటను చదువుకొని బైబిల్ లేఖనము నుండి ఒక వాక్యంను చదువుకొని మనం వాక్యంలోనికి వెళ్దాం. అదేవిధంగా ఈరోజు మీ అందరితో నా సాక్ష్యాన్ని పంచుకోవాలని నేను ఇష్టపడుతున్నాను, ఆశపడుతున్నాను. మీ అందరు కూడా ఈరోజు నా సాక్ష్యాన్ని నేను తెలియజేస్తాను. మొదటిగా మనము దేవుని గ్రంథములో నుండి మనం దేవుని వాక్యంను చదువుకుందాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాను, ఆలకించండి. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇజ్రాయేలు, నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఈ వాక్యము, ఈ వాగ్దానము మొట్టమొదటిగా నా జీవితంలో పొందుకున్నటువంటి వాక్యము. నేను పూర్తి భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు, నా జీవితం ఇక అయిపోయింది, నా జీవితం ఇక ముగిసిపోయింది, ఇక నో మోర్ లైఫ్ అనేటువంటి పరిస్థితి నాకున్నప్పుడు దేవుడు నాకు ఈ వాక్యము ద్వారా, ఈ వాగ్దానము ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. నా జీవితంలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితిలో నేను భయపడకుండా ఉండడానికి ప్రభు ఈ వాగ్దానం నాకు దయచేశాడు. అయితే ఇప్పుడు మీ ముందుకు నా సాక్ష్యాన్ని నేను తీసుకొని వస్తాను. నేను పుట్టుక నుండి క్రైస్తవుడు అయినప్పటికీ మా యొక్క కుటుంబం అంతా కూడా విశ్వాసం కలిగినటువంటి కుటుంబం అయినప్పటికీ నేను జీవించినటువంటి జీవితం అంతా కూడా చాలా రోత బ్రతుకు. నేను పుట్టినప్పటి నుండి ఊహ తెలిసి 10వ తరగతి చదివేంత వరకు కూడా ఒక మంచి బాలుడిని, మంచి విద్యార్థిని, ఒక మంచి విశ్వాసిని. ఆ సండే స్కూల్లో చక్కగా ప్రతి వారము సండే స్కూల్కి వెళ్ళడము, అక్కడ కంటత వాక్యాలు ఇస్తే కంటత వాక్యాలు చెప్పడము, అక్కడ ఏదైనా పనులు ఉంటే పనులు చేయడము, మంచివాడుగా నేను సండే స్కూల్లో జీవించినటువంటి వాడును. అయితే నేను 10వ తరగతి వరకు కూడా సంఘానికి వెళుతూ, సండే స్కూల్కి వెళుతూ, ప్రభు సేవలో నేను వాడబడుతూ, అక్కడ పరిచర్య చేస్తూ నా జీవితం అంత మంచిగానే ఉంది. నేను ఎప్పుడైతే 10వ తరగతి అయిపోయిన తర్వాత నేను కాలేజ్కి ఎప్పుడైతే జాయిన్ అయ్యానో అప్పటి నుండి నా జీవితంలో కొన్ని మలుపులు అనేటివి వచ్చాయి. నేను ఎప్పుడు ఊహించలేదు నా జీవితంలో అలాంటి మలుపులు వస్తాయని, నేను అలాంటి పరిస్థితిలోనికి నేను వెళ్ళిపోతానని నేను కలలో కూడా ఊహించలేదు. ఎందుకంటే మా కుటుంబం అంతా కూడా మంచి విశ్వాసం గలది. మా నాన్న మంచి విశ్వాసపరుడు, దేవుడు అంటే భయభక్తి కలిగినటువంటి వాడు. నేను కూడా చాలా విశ్వాసం కనబరిచినటువంటి వాడినే. ఒకసారి మొబైల్ ఫోన్ మా అమ్మ కింద పడేస్తుంది, మా నాన్నగారిది. మా నాన్నగారి మొబైల్ ఫోన్ కింద పడేస్తే ఆ మొబైల్ ఫోన్ పగిలిపోతుంది. అది డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి మొబైల్ ఫోన్ అన్నమాట. అంటే మా నాన్న రైల్వే గూడ్స్ గార్డ్గా వర్క్ చేసేటువంటి వాడు. ఆయనకు డిపార్ట్మెంట్ ఒక సిమ్, అది మొబైల్ ఉంది. దానికి డ్యూటీ కాల్స్ అనేటివి వచ్చేటివి. ఆ మొబైల్ ఫోన్ అమ్మ ఒకసారి అది పట్టుకొని చేయి జారి కింద పడింది, కింద పడి పగిలిపోయింది. అప్పుడు నాన్న కోపంలో, ఆవేశంలో ఒక 2 దెబ్బలు వేసాడు. తర్వాత నేను స్కూల్కి వెళ్ళి స్కూల్ నుండి ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ కొద్దిగా ఏడుస్తూ ఉన్నింది. ఏంటమ్మా ఏడుస్తున్నావు అంటే, ఇలా ఇలా జరిగింది అనింది. సరే అని ఇంకా మామూలేలే, వీళ్ళు భార్యాభర్తలు ఏదో ఒకటి గొడవ పడుకుంటారు, కొట్టుకుంటారు, కొట్లాడుకుంటారు, తర్వాత కలుసుకుంటారు అని కామ్గున్నా. అదే రోజే నాన్న ఎక్కడికో మొబైల్ ఇంట్లో పెట్టి నాన్న బయటకు వెళ్ళాడు. ఏదో ఫోన్ వచ్చిందని మా అమ్మ మరలా మొబైల్ ముట్టింది. ఆ మొబైల్ ముట్టేసరికి ఆ మొబైల్ మరలా చేతిలో నుండి జారి కింద పడి మరలా డిస్ప్లే పగిలిపోయింది. ఇంకప్పుడు అమ్మ యొక్క భయము నేను చెప్పలేను, వర్ణించలేను. చాలా భయంతో ఉంది. ఇంకా నాన్న పొద్దునే ఈ విధంగా కొట్టాడు, మరలా చేపించుకొని వచ్చాడు. మరలా ఇప్పుడు ఇంకా నన్ను ఏం చేస్తాడో తెలియదు అనేటువంటి పూర్తిగా భయముతో ఉంది.
అప్పుడు నేను అమ్మని చూసి అమ్మ ఏడుస్తుంటే, బాధపడుతుంటే నేను చూడలేక, "అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు?" అంటే, "ఇట్లా జరిగిందిరా, ఇట్లా మొబైల్ కింద పడింది. మరలా నాన్న కొడతాడేమో భయమైతుంది" అని ఏడుస్తంటే, అప్పుడు నాకున్నటువంటి విశ్వాసం, అప్పుడు చిన్న పిల్లవాడిని, దాదాపు 13, 14 సంవత్సరాలు ఉంటది. అప్పుడు మంచి విశ్వాసంలో ఉన్నాను. ప్రభు దగ్గరికి ప్రతి వారము, ఏ ఆదివారము తప్పకుండా సండే స్కూల్‌కి వెళ్ళడము, అక్కడ కంఠత వాక్యాలు చెప్పడము, అక్కడ ఆటలు, పాటలు పాడటము, చేయటము, చాలా మంచిగా విశ్వాసంగా ఉండేటువంటి వాడును. అప్పుడు నేను ప్రార్థన చేస్తాను. దేవుడు నన్ను మారుస్తాడు, కొట్టకుండా నిన్ను చేస్తాడు అని ఆ యొక్క పరిస్థితిని బట్టి ప్రభువునకు ప్రార్థన చేశాను. ప్రభువా, మరి ఈ మొబైల్ అయితే పగిలిపోయింది. మరలా దీని విషయమై నాన్న అమ్మను కొట్టకూడదు అని ప్రార్థన చేశాను. అదే రీతిగానే నాన్న మరలా ఇంటికొచ్చాడు. మొబైల్ అడిగితే మొబైల్ చూసాడు, పగిలిపోయిందంటే, మరలా ఏమి ఇలా జరిగిందంటే, ఆ రోజు అమ్మ, లేదు ఇట్లా ఫోనొచ్చింది. ఫోనొస్తే దాన్ని తీసుకున్నాను, చేతిలో నుంచి జారి మరలా కింద పడిపోయి పగిలిపోయిందంటే, ఒక 2 మాటలు తిట్టి దెబ్బ లేకుండా వదిలేశాడు. ఆ రోజు అమ్మ చాలా సంతోషపడింది. "నీ ప్రార్థన దేవుడు విన్నాడురా. నన్ను కొట్టకుండా నాన్న ఏమనలేదు. ఊరికే 2 మాటలు తిట్టి వదిలేశాడు" అని ఆ రోజు చాలా సంతోషపడింది. నా కొడుకు ఇంత భక్తిగా ఉన్నాడు, ఇంత విశ్వాసంగా ఉన్నాడు, నా కొడుకు ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు అని ఎంతో సంతోషంగా ఉండేది. నేను కూడా అదే విశ్వాసంలోనే ఉన్నటువంటి వాడును. తర్వాత 10వ తరగతి నేను పాస్ అయ్యాను. 10వ తరగతి పాస్ అయిన తర్వాత నేను కాలేజ్‌కి బయలుదేరుతున్నాను. కాలేజీలో జాయిన్ అయినాను. కాలేజ్‌కి వెళ్తా ఉన్నాను. వెళ్తున్నప్పుడు కాలేజీలో కొంతమంది స్నేహితులు పరిచయమైతారు. ఇరుగు పొరుగు వారుంటారు. మనకి ఎక్కడెక్కడి నుండో కూడా స్నేహితులనేది పరిచయమయ్యారు. పరిచయమైన తర్వాత నేను కొన్ని నెలలుగా యొక్క కాలేజ్‌కి వెళ్తా ఉన్నాను. ఒకసారి అనుకోకుండా నేను నిద్రించినప్పుడు రాత్రి ఒక కల నాకు పడింది. ఆ కల ఏమిటంటే, ఇక్కడ ఇక్కడున్నటువంటి పరిస్థితుల్లో మొహరం జరిపిస్తారు. ఆ మొహరం జరిపినప్పుడు ఆ యొక్క పీరుంటది. ఆ పీరుని ఎత్తుకొని అక్కడ ఎవరైతే వాళ్ళు దాన్ని చేసేటువంటి వారుంటారో, దాన్ని ఎత్తుకొని అగ్నిగుండంలోనికి దిగి ఇంక అక్కడక్కడ ఇండ్లకు గూడా తిరుగుతూ ఉంటారు. ఆ కలలో ఆ పీరుని ఎత్తుకున్నది, ఆ పీరును మోసి అక్కడక్కడ అగ్నిగుండంలో దిగుతున్నది, తిరుగుతున్నది అంతా కూడా నేనే ఉన్నాను. నాకు సరిగ్గా అర్థం కాలేదు. నేనెప్పుడు గూడా దాని దగ్గరికి వెళ్ళినటువంటి వాడిని కాదు. నాకెప్పుడు గూడా అలాంటి ఆలోచన ఉండేది లేదు. నేను ఉదయం లేచిన తర్వాత ఇంట్లో ఎవరికి గూడా చెప్పలేదు. తర్వాత దాని విషయమే ఆలోచన చేస్తూ ఉదయం కాలేజ్‌కి బయలుదేరి వెళ్తా ఉన్నా. వెళ్తా ఉంటే మా ఆ దారి మార్గం మధ్యలోనే ఒక జెండా కట్ట ఉంటది. అక్కడ పీర్లు కూర్చోబెడతారు. పీర్ల మకాన్ అంటారు. అక్కడ గుండం అనేది తవ్వి ఉన్న అప్పుడు చూసినప్పుడు, ఓహో! పీర్ల పండుగ స్టార్ట్ అయింది. గుండం తవ్వారు. అయినా నాకెందుకు ఇలాంటి కలొచ్చింది? నాకెందుకు ఇలాంటి కల పడింది? అని ఆ రోజు అనుకోని నేను కాలేజ్‌కి వెళ్ళాను. వచ్చాను. మరలా మరుసటి రోజు రాత్రి కూడా సేమ్ అలాంటి కలనే పడింది. నాకర్థం కాలేదు. ఎందుకు మరలా నాకు ఇలాంటి కల పడింది? ఏమైంది? అసలు నాకేమైంది? నాకెందుకిలా ఇలాంటి కలలు పడుతున్నాయి? నా మనసంతా కూడా ఒక రకమైనటువంటి భారముతోన, ఒక రకమైనటువంటి విచారణతోనో ఉంది. నేను సంతోషంగా లేను. ఏదో తెలియనటువంటి ఒక ఫీలింగ్‌లో నేనున్నాను. అప్పుడు నేను ఇంట్లో అడిగాను పెద్దలకి. మా అత్త ఉండేది. నా మేనత్త. ఆమె చిన్నప్పటి నుండి కూడా మా దగ్గర ఉంది. మమ్మల్ని మంచిగా చూసుకునింది. ప్రతీది కూడా ఆమెకు మా బాగోగులన్నీ కూడా ఆమెకు చాలా బాగా తెలుసు. నేను మా అత్తకు చెప్పాను. "అత్త, గడిచిన 2 రోజుల నుంచి నాకు ఈ విధంగా కల పడుతుంది. ఇదేమో నాకు అర్థం కావట్లేదు. నాకు కూడా ఎలానో అవుతుంది. కొద్దిగా నీరసంగా, కొద్దిగా ఇబ్బందికరంగా ఎలానో ఉంది నాకు. ఎందుకు ఇలా అవుతుందంటే" అప్పుడు మా అత్త చెప్పింది, "మేము చిన్నగున్నప్పుడు అంటే నా వయసు 4, 5, 6 సంవత్సరాలు ఉన్నప్పుడు ఇక్కడ ఐఓసీ డిపో దగ్గర మేము ఉండేటువంటి వారము. అక్కడ మా ఇంటి పక్కనే అంటే మేము ఇంటిలో నుండి బయటకొస్తే మాకు ఆ దర్గా కనిపించేది. ఆ గుడి కనిపించేది. మనం అక్కడ ఉంటిమి. అప్పుడు మన పూర్వీకులు అంటే మా తాత వాళ్ళు, మేము కొత్తగా మేమున్నటువంటి ఆ ప్రదేశంలో మా తాత వాళ్ళు ఉన్నటువంటి వారు. మా తాత వాళ్ళు అప్పుడు ఎవరైతే దాన్ని ఆ విధంగా ఎత్తుకొని మోస్తారో వారికి ఏదో పాలు, ఆ చక్కెర, ఆ పీర్ల పండుగ సందర్భంలో ఇచ్చేటువంటి వారు.
అందుకోసమే నీకు కూడా ఈ ఈ సందర్భంలోనే నీకు కూడా ఈ విధంగా కల పడిందేమో. నువ్వు వెళ్లి దాన్ని అలా చెయ్యి. ఇక నీకది జరగదు. అది రాదు అని చెప్పింది. అంటే నేను అంటే నాకింకా పూర్తిగా బైబిల్ గురించి గాని, లోకం గురించి గాని నాకు పూర్తిగా తెలీదు కాబట్టి ఏదో పెద్దలు చెప్పారు. నాకు కూడా ఎలానో బాగలేనట్టుంది కదా! అని నేను వారు చెప్పినట్లే వెళ్ళి ఆ రోజు ఆ యొక్క చక్కెర అదంతా ఇవ్వడం జరిగింది. ఆ యొక్క మొహరంలో. అయితే నాకు దాని మీద పెద్ద ఆశ గాని, పెద్ద ఆలోచన గాని ఏది లేదు. కానీ అది అంతటితో ఆగలేదు. నాకు ప్రతిరోజు ఆ యొక్క పండుగలు ఎన్ని రోజులైతే దాదాపు 10 రోజులు జరుగుతది. ఆ యొక్క మొహరం వేడుకలు. ఆ 10 రోజులు కూడా కంటిన్యూగా నాకు అలాంటి కలనే పడేది. అదే విధంగా వచ్చేది. నేను ఆ యొక్క కలల ద్వారా ఆ యొక్క నాకున్నటువంటి ఆ యొక్క పడినటువంటి ఆ పరిస్థితి ద్వారా నాలో నేను లేకుండా నేనొక వేరే లోకంలోనికి నేనెక్కడో వెళ్ళిపోయాను. ఏమి జరుగుతుందో, ఏమైతుందో నాకు తెలీదు. నాకు పూర్తిగా చదువు పైన ఆలోచన అంతా కూడా వెళ్ళిపోయింది. ఈ యొక్క ఉన్నట్టుండి ఈ యొక్క పీర్లు వీటిపైన ఆకర్షణ అనేది చాలా ఎక్కువగా పెరిగిపోయింది. నేను అక్కడ కాలేజీకి వెళ్ళినప్పుడు కూడా నేను అనంతపూర్‌లో ఇంటెల్ ఇంజినీరింగ్ కాలేజ్‌లో డిప్లొమా జాయిన్ అయ్యాను. నేను అక్కడ కాలేజీకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ మార్గ మధ్యంలో ఏవన్నా పీర్లు కనిపిస్తే కాలేజీ పక్కన పెట్టేసి, ఆ పీర్లు వెనకలే నేను తిరిగేటువంటి వాడిని. ఆ పీర్ల వెనకలే నేను పోయేటువంటి వాడిని. అది ఎక్కడెక్కడ పోతాయో, ఎక్కడెక్కడ ఉంటాయో, అక్కడంతా పోయి నిలబడి ఉండి వాటిని ఒక రకమైనటువంటి భక్తిగా నాలో భక్తి వచ్చి, నేను వాటినే ఆరాధించడం మొదలుపెట్టాను. వాటి వైపు నేను ఎప్పుడైతే తిరుగుతూ ఉన్నానో, వాటి వైపు నేను ఎప్పుడైతే ఆకర్షితుడయ్యానో, నాకు తెలియకుండానే నేను దేవునికి మెల్లమెల్లగా, మెల్లమెల్లగా దూరమైపోయాను. దూరం అయిపోయిన తర్వాత నేను అదే జీవితంలోనే ఉన్నాను. ఒక్కొక్కటిగా నా జీవితంలో ఇంకా ఎన్నో పరిణామాలనేటివి నా జీవితంలో ఎదురయ్యాయి. తర్వాత ఆ మొహరం పండుగ అయిపోయింది. మామూలుగా కాలేజీకి వెళ్తున్నాం. స్నేహితులు పరిచయమయ్యారు. స్నేహితులు పరిచయం అయిపోయిన తర్వాత లోకంలో ఉన్నటువంటి అలవాట్లకన్నిటికి గూడా మెల్లమెల్లగా ఒక్కో దానికి నేను అలవాటు పడ్డాను. సిగరెట్ అని, మందని, గుట్కాలని, ఈ పొగాకని, ఖైనీలని, పాన్ మసాలా అని నానా రకాలైనటువంటివి. అయితే నేను నాకు లేని చెడు అలవాటంటూ లేదు. అంత పూర్తిగా నాలోనికి ఈ అలవాట్లనేటివి వచ్చేసాయి. నేను అదే జీవితం జీవిస్తున్నాను. అలానే ఆ జీవితం జీవిస్తుండగానే మరలా ఇటు సైడు ఈ యొక్క పీర్లకి పూర్తిగా నేను ఆకర్షితుడినైపోయి, పూర్తిగా నేను ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళడం వదిలేసి, ప్రతి గురువారము ఈ యొక్క పీర్ల మకానికి, పీర్ల గుడికి వెళ్ళడము, అక్కడ చక్కెర ఇవ్వడము, అక్కడ ఏదో నాకేదో అనిపిస్తే అది అక్కడ చేసుకోవడము, అక్కడేదో మాట్లాడడము, రావడము, ఇలా జరుగుతూ పూర్తిగా నేను విగ్రహారాధనకు నేను బానిసనైపోయాను. పూర్తిగా విగ్రహారాధనలోనికి నేను దిగిపోయాను. యేసుక్రీస్తు ప్రభువారిని పూర్తిగా నేను విసర్జించాను. యేసుక్రీస్తు ప్రభువారిని ఇంక పూర్తిగా ఎరగకుండా, సంఘం ఎరగకుండా, మందిరం ఎరగకుండా నేను పూర్తిగా ఆ దర్గా వైపు, ఆ మకాన్ వైపు నా మనస్సును మొత్తం నేను ఇటువైపు మల్లుకున్నాను. ఇటువైపే నేను తిరుగుతా ఉన్నాను. అలాంటి సందర్భంలో ఆ పూర్తిగా అలా తిరుగుతున్నట్టు సందర్భంలో ఇలాంటి ప్రతి సంవత్సరము మొహరం అనేది వస్తది. ఈ మొహరం ప్రారంభమైందంటే ఇది అమావాస్య అయిపోయిన తర్వాత మరుసటి రోజు అంటే ఈరోజు అమావాస్య అంటే రేపు లేక మర్నాడు ఈ యొక్క మొహరం అనేది ప్రారంభమవుతది. మొహరం వస్తుందంటే ఆ నెల ముందు నుండే నేను ఒక ప్రిపరేషన్‌లో ఉండేటువంటి వాడిని. ఆ మొహరం వస్తుందంటే. ఆ అమావాస్య రోజు ఉపవాసం ఉండి చాలా పవిత్రంగా, నిష్టగా ఉండి, ఆ యొక్క దినములు ప్రారంభమవుతున్నప్పుడు నేను ఎంతో భక్తిగా ఇంటిలో నుండి ఎక్కువ బయట రాకుండా, బయట వెళ్ళకుండా నేను ఏ ఏ పీరైతే నాకు వచ్చేదో అంటే ఆ యొక్క కలలో వచ్చేదో నేను దేనికైతే ఎక్కువ అయినానో దానినే ఎక్కువగా నేను ధ్యానిస్తూ, దానిని ఎక్కువగా నేను స్మరిస్తూ, ఆ యొక్క సాతాను యొక్క శక్తితో నేను నింపబడుతూ నేను ఏవైతే మాట్లాడుతానో, నేను ఏవైతే చెప్తానో వాటిని అవి జరిగే విధంగా వాటి విషయమై నేను అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ పూర్తిగా నేను దానిలోకి వెళ్ళిపోయాను. దీనిని 10 రోజులని అంటారు. ఏక్ కన్, దో కన్, తీన్ కన్ అంటే ఈ విధంగా దీనిని పిలుస్తారు. ఈ
వీటిని అమాస అయిపోయిన తర్వాత మూడో రోజు, ఈరోజు అమాస, రేపు లేక మర్నాడు సాయంత్రము చంద్రుడు కనిపిస్తాడు. చంద్రుడు కనిపించిన తర్వాత ఆ గుండం తవ్వడానికి గుద్దులనేది వేస్తారనమాట. ఆ క్షణము నుండి ఇక ఏ విధమైనటువంటి నాన్ వెజ్ అనేది తినేది లేదు. నీస్ అనేది ముట్టేది లేదు. ఎప్పుడు కూడా పప్పు, చారు లేదా ఏదైనా పండ్లు. ఈ 10 దినములు కూడా ఎలా ఉండేటువంటి అంటే అంత కఠినంగా, అంత కఠోరంగా, అంత నిష్టగా నేను ఉండేటువంటి వాడిని. డైలీ ఉదయం ఒకసారి, మరలా సాయంత్రం ఒకసారి. ఈ 10 దినములు ఒక రోజుకి 2 పూట్ల స్నానం చేసేటువంటి వాడిని. నా యొక్క పరుపులు అన్నీ కూడా సెపరేట్ ఉండాలి. నా ఇంట్లో సెపరేట్ పరుపులు ఉండాలి. నేను పడుకునేటువంటి స్థలము ఎప్పుడు కూడా శుద్ధంగా ఉండాలి. పవిత్రంగా ఉండాలి. నేను పడుకునే ముందు నేను పడుకునేటువంటి స్థలాన్ని ఆ యొక్క కొన్ని మాటలు దాంట్లో ఉంటాయి కొన్ని మాటలు. ఆ మాటలు చదివి, నీళ్లు చుమ్మిరికించి, ఆ స్థలమంతా కూడా ఆహ్, త కడిగివేసి, తర్వాత నేను ఆ ప్లేస్‌లో పడుకునేటువంటి వాడిని. అంత నిష్టగా, అంత పవిత్రంగా నేను ఆ యొక్క మొహరం దినములను, ఆ మొహరాన్ని నేను పాటించేటువంటి వాడిని. ఈ విధంగా పాటిస్తుండంగానే స్నేహితుల్లో పూర్తిగా చెడిపోయాను. స్నేహితుల్లో నేను పడిపోయాను. అలా ఉండంగానే స్నేహితులతో చెడిపోయాను. లోకంలో మరి యొక్క విగ్రహారాధనలోకొచ్చాను. తర్వాత మరలా నా జీవితంలోనికి ఇంకొక క్రొత్త పాపము. నేనెప్పుడు చూడనటువంటిది, నేనెప్పుడు ఎరగనటువంటి పాపము నా జీవితంలోనికొచ్చింది. అది చాలా భయంకరమైనటువంటి పాపం. ఆ పాపం వలన సమాజములోన, కుటుంబంలోన, మనుషుల మధ్య అందరి దగ్గర కూడా నా యొక్క విలువను నేను కోల్పోయాను. పూర్తిగా మర్యాదను నేను పోగొట్టుకున్నాను. కుటుంబానికే నేను అవమానంను తీసుకొనొచ్చాను. నా తల్లిదండ్రులకి అవమానకరమైనటువంటి బ్రతుకు నేను బ్రతికాను. అది ఆ పాపం నన్ను ఎంతలా పట్టుకునిందంటే, నాకు కుటుంబం వద్దు, తల్లిదండ్రులొద్దు, దేవుడొద్దు, ఎవరు వద్దు. ఆ యొక్క పాపము, ఈ యొక్క పీరు. ఈ 2 ఉంటే చాలు నా జీవితంలో ఇంకేది కూడా అవసరం లేదు అనేటువంటి విధంగా నా యొక్క అలవాట్లన్నీ కూడా మారిపోయి, ఆ పాపం కూడా నన్ను చాలా గట్టిగా పట్టుకునింది. కొన్ని సందర్భాల్లో నేను దాని నుండి బయటికి రావాలనుకున్నా, రాలేనంత గట్టిగా ఆ పాపం పట్టుకునింది. నా జీవితం పూర్తిగా 2012 సంవత్సరం నుండి 2019 సంవత్సరం లేదా 2020 సంవత్సరం వరకు కూడా అలానే కొనసాగింది. దాదాపు 8 సంవత్సరాలు ఈ లోకపు ఆశలతోన, ఈ లోకపు ఈ యొక్క విగ్రహారాధనతోన, ఈ చెడు అలవాట్లతోన, చెడు స్నేహముతోన పూర్తిగా నా జీవితం అంతా కూడా నాశనం అయిపోయింది. 2018 అక్టోబర్ 23వ తారీఖున నా జీవితంలో ఒక పెద్ద మలుపు అనేది తిరిగింది. నేను నా స్నేహితులందరూ కూడా ఆహ్, తాగేటువంటి వారు, అన్ని అలవాట్లు ఉన్నటువంటి వారు, అన్ని విధాలుగా, అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారు, గొడవలు, వారితో పాటు నేను కలిసి తిరిగేటువంటి వాడిని. వారితోని గొడవలు అన్నీ కూడా నేను చేసేటువంటి వాడిని. 2018 అక్టోబర్ 23వ తారీఖు సాయంత్రము రాత్రి 9:30, 10 గంటల ఆ ప్రాంతంలో ఒక పెద్ద గొడవ అనేది జరుగుతది. ఆ రోజు నేను యాక్చువల్‌గా మా ఇంటిలో మా యొక్క చెల్లెలి వివాహం అనేది మేము పెట్టుకొనున్నాము. ఆ వివాహానికి నేను వెడ్డింగ్ కార్డ్స్ పంచడానికి వేరే ఊరికి వెళ్ళాను. వేరే ఊరికి వెళ్ళి వస్తూ నాకున్నటువంటి ఈ వ్యసనం, తాగుడనేటువంటి వ్యసనంతో యొక్క ఇంటికి వెళ్ళే ముందర అది తీసుకొని ఆ యొక్క తాగేసి ఇంటికి వెళ్దాం అనుకున్నప్పుడు అని నేను ఆ యొక్క షాప్‌లోనికి నేను వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి నా స్నేహితులు నాకు కనిపించారు. వారిని నేను పలకరించాను. ఏమిటి? ఎలా? అని. అంటే అప్పుడు వారు ఉన్నటువంటి పరిస్థితి ఇలా మన మీదకి ఒకడొచ్చాడు. వాడు ఈ విధంగా బెదిరించాడు. వాడు ఈ విధంగా మాట్లాడాడు. వాని అంతు చూడాలి. వాడిని మనం ఏదన్నా చేయాలి. వాడిని లేకుండా చేయాలని వారు మాట్లాడారు. అప్పటికే నేను మత్తులో ఉంటిని. అప్పటికే నేను తాగి ఉంటిని. ఇంతకుముందు వారితో కలిసి తిరిగాను. అదే విధంగానే గొడవల్లోను అన్నిట్లోనూ ఉన్నాను కాబట్టి సరే ఎవరైతేనేమి వాడి అంతే చూద్దాము, వాడి కథే చూద్దాము అని ఆ స్నేహితులతో నేను కలిసి రాత్రి 9:30, 10 గంటల ఆ ప్రాంతంలో ఆయన ఇంటికి వెళ్ళడం జరిగింది. ఆయన ఇంటికి వెళ్ళి అక్కడ కొద్దిగా గొడవ జరిగి ఆయనను పూర్తిగా మేమందరం కూడా కలిసి ఆయన పూర్తిగా మేము కొట్టడం జరిగింది. తర్వాత ఆయన పరిస్థితి చాలా ఘోరంగా అయిపోయింది. ఆయన బ్రతుకుతాడో లేదా అనేటువంటి పరిస్థితిలోనికి ఆయన వెళ్ళిపోయాడు. ఆయన్ను తర్వాత హాస్పిటల్‌కి తీసుకొని వెళ్తే
స్థానికున్నటువంటి హాస్పిటల్. ఇక్కడైతే మేము చూడలేము. ఈయన పరిస్థితిని మేము చెప్పలేము. ఈయన్ని వేరే పెద్ద హాస్పిటల్‌కి తీసుకొని వెళ్ళండి. అప్పటి వరకు కూడా ఈయన బ్రతుకుతాడో లేదో తెలీదు అని ఆయనకు చెప్పేశారు. మేము ఆయన్ను కొట్టాము. ఆయనతో మేము గొడవలు పడ్డాము. ఇంక ఆయన పూర్తిగా చనిపోయే స్థితిలోనున్నప్పుడు ఆయన్ని వదిలేసి మేము అక్కడి నుండి పారిపోయి మరలా మా మా ఇండ్లకు వచ్చేసాము. మాకు ఇంకా ఆయన ఏ విధంగా బ్రతికాడో, చచ్చాడో కూడా తెలీదు. ఆయన ఎలాంటి వాడంటే ఆయన అప్పటికే ఒక పేరుగాంచినటువంటి వ్యక్తి. అన్ని విధాలుగా, అన్ని రంగాల్లో మంచి పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ఒకవేళ మా పైన దృష్టి పెట్టగలిగితే అంటే ఆయన ఎవరిపైనైనా దృష్టి పెడితే వారు ఉండేటువంటి వారు కాదు. ఆయనకు అంత కెపాసిటీ ఉంది. అంత శక్తి సామర్థ్యాలున్నాయి. అంత మంచి పలుకుబడులు ఉన్నాయి. అలాంటి ఆయనతో మేము ఎదురు పెట్టుకున్నాం. అలాంటి ఆయనతో మేము గొడవ పడ్డాం. తర్వాత ఆయన పూర్తిగా గొడవ అయిపోయిన తర్వాత ఆయన పూర్తిగా కింద పడిపోయినప్పుడు ఆయన వేరే అక్కడ వాళ్ళున్నటువంటి వాళ్ళ స్నేహితులు ఎవరో తీసుకొని వెళ్లి హాస్పిటల్‌లో జాయిన్ చేపిచ్చారు. హాస్పిటల్‌లో జాయిన్ చేపిచ్చిన తర్వాత ఈయన పెద్ద పెద్ద నాయకులకి మంచి డబ్బున్నటువంటి వారికి పెద్ద ఎక్కువ సెటిల్‌మెంట్ చేసేటువంటి వారికి చాలా దగ్గరగా అనుకూలంగా ఉండేటువంటి వాడు. అప్పుడు ఆయన్ని చూడ్డానికి వచ్చినటువంటి వారు ఏం చేశారు, అక్కడ ఎవరైతే స్థానికంగా పోలీసులు ఎవరైతే అధికారులు పెద్దవాళ్ళు డీఎస్‌పీ వాళ్ళుంటారో వాళ్ళతో మాట్లాడి, ఈ విధంగా ఈ అబ్బాయికి జరిగింది. ఈ అబ్బాయి పైన చేయి వేసినటువంటి ఎవడు కూడా బతికి బయటపడడానికి వీలు లేదు అని మీరు చట్టంగా ఏమైతే పనులున్నాయో అవి చేయండి. మేము ఏమైతే చేయాలో అది చేస్తామని అక్కడున్నటువంటి ఆ యొక్క నాయకులు వేరే ఆలోచన చేసి, మేము కనిపిస్తే మమ్మల్ని బ్రతకనివ్వకూడదు, మమ్మల్ని మిగిలివ్వకూడదు అనేటువంటి ఆలోచనలతో మమ్మల్ని వెతుకుతా ఉన్నారు. మా స్నేహితులు ఆ రోజు నుండి ఒక్కొక్కడు ఒక్కొక్క ప్లేసెస్‌కి వెళ్ళిపోయారు. ఇక్కడ లోపల ఏం జరుగుతుందో నాకు తెలీదు. నేను సాధారణంగా అదేదో గొడవ అయిపోయింది. ఆ రోజు రాత్రి ఏదో జరిగిపోయింది. ఇంక సర్లే అని నేను యథావిధిగా మామూలుగా నేను బజార్‌లో తిరుగుతా ఉన్నాను. మామూలుగా పని చేసుకుంటా ఉన్నాను. పని చేస్తూ ఉన్నప్పుడు ఉన్నట్టుండి నా స్నేహితుడు ఒకడు ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి "ఎక్కడున్నావంటే" "నేను పలానా ప్లేస్‌లో ఉన్నాను. నేను ఇట్లా పనికొచ్చాను. పని చేస్తున్నానంటే" "నువ్వున్నటువంటి ప్లేస్‌లో ఒక మీటింగ్ జరుగుతుందా?" అన్నాడు. అక్కడ అప్పటికి అదొక మీటింగ్ జరుగుతుంది. అక్కడ చాలామంది జనాలు గూడా ఉన్నారు. "నువ్వు వెంటనే అక్కడ ఉండకుండా అక్కడి నుండి బయటకొచ్చేసేయి. ఒకవేళ నువ్వు అక్కడే ఉన్నావంటే ఈరోజు నిన్ను చంపేస్తారు" అని ఫోన్‌లో మాట్లాడాడు. అప్పుడు నాకు భయమేసింది. ఏమైంది? ఎందుకంటే నేనిప్పుడు ఈ విషయాలు నీకు ఏమి కూడా చెప్పలేను. నీవు అక్కడి నుండి బయటకొచ్చావంటే బ్రతుకుతావు. లేదంటే నువ్వు బ్రతకవు అనే మాట చెప్తే నేను అక్కడి నుండి తప్పించుకొని నేను భయపడి పారిపోవడం జరిగింది. పారిపోయిన తర్వాత వీళ్ళకి ఫోన్ చేస్తే వీళ్ళెక్కడున్నారో చెప్పారు. నేను వీళ్ళతో కలుసుకోవడం జరిగింది. కలుసుకున్న తర్వాత ఇది చాలా పెద్దగా అయిపోయింది. ఇది పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి ఈ విషయం అనేది వెళ్ళింది. మనల్ని ఇంకెవరు కూడా కాపాడలేరు. మనల్ని ఎవరు కూడా తప్పించలేరు. మనం ఉన్నటువంటి పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. మనమైతే మన జీవితాల్లో మనం మర్చిపోవాలా. ఎప్పుడు ఎవరొచ్చి మనల్ని చంపేస్తారో తెలీదు. కాబట్టి మనం సిద్ధంగా ఉండల్లా అని ఇంగక్కడ అప్పుడు ఉన్నటువంటి వారు అందరూ గూడా దానికి సిద్ధపడి వేరే ఆయుధాలు పెట్టుకొని సిద్ధపడి ఇంగ వారున్నారు. వారితో పాటు నేను కూడా ఉన్నాను. దాదాపు 11 రోజులు నేను ఈ యొక్క ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళేసాను. నవంబర్ 11వ తారీఖున మా చెల్లెల యొక్క వివాహం ఉంది. నేను అక్టోబర్ 23 ఈ గొడవ జరిగితే అక్టోబర్ 25 ఈ ఊరిని విడిచిపెట్టి వెళ్ళాను. నా కొరకు, మా స్నేహితుల కొరకు వాళ్ళందరూ కూడా గాలిస్తున్నారు. అయితే ఎవరైతే గాయపడ్డారో, ఎవరైతే దెబ్బలు తిన్నారో ఆయన దృష్టిలో, ఆయన కంటిలో ఎక్కువ శాతం నేనే ఉన్నాను. ఆయన చాలా క్లియర్‌గా, క్లారిటీగా నన్ను మొదటగా ఆ అబ్బాయే నన్ను టచ్ చేశాడు. మొదటగా ఆ అబ్బాయే నా మీదకొచ్చాడు. ఎవరన్నా మిగలని, కానీ ఆ అబ్బాయి మిగలడానికి వీలు లేదు అని నా పైన పూర్తిగా ఆయన శత్రుత్వం పెంచుకొని అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా చెప్పారు. వారందరూ కూడా అదే ప్రయత్నంలోనే ఉన్నారు. మేము ఈ యొక్క ఊరంతా కూడా విడిచిపెట్టి ఇటు ఇంటిలో పెండ్లి, నేను చూస్తే ఇక్కడ బయటకొచ్చాను. నా గురించి ఇంటి దగ్గర వచ్చిపోతున్నారు. పోలీసులు అడిగిపోతున్నారు. బయట అందరూ కూడా నా గురించి ఎంక్వైరీ చేస్తున్నారు. మాకు ఫోనొచ్చింది. ఇప్పుడు ఇది కేస్ అయింది. మీరు పోలీస్ స్టేషన్‌కి రావాలి. మీరు పోలీస్ స్టేషన్‌కొస్తే పోలీసులు మిమ్మల్ని రక్షిస్తారు. లేదు పోలీస్ స్టేషన్‌కి రాకుండా మీరు అక్కడే తిరుగుతా ఉన్నట్లయితే మీరేమన్నా అవ్వచ్చు అనంటే, సరే అని మాకున్నటువంటి ఇన్‌ఫ్లూయెన్స్‌ని ఉపయోగించి మేము అక్కడికి పోలీస్ స్టేషన్‌కి రావడము, అక్కడ అటెండ్ అవ్వడం జరిగింది. అక్కడ వారు మాకు
కొద్దిగా మాట్లాడి, ఇంకా వాళ్ళు ఏదైతే చేయాలనుకున్నారో దానిని చేసి, ఇక 2 రోజులు మమ్మల్ని అక్కడ స్టేషన్‌లోనే ఉంచుకొని, మూడో రోజు వదిలేశారు. తర్వాత ఇంక పెళ్లి. 2 రోజులు పెళ్లి, వివాహము. ఆ 2 రోజులు చాలా భయంకరంగా, భయంగా వివాహం అనేది జరిగింది. తర్వాత ఈ పరిస్థితి ఇంక అయిపోయిందిలే అని అనుకున్నాను. కానీ అప్పుడే ప్రారంభమైంది. ఇంక నేను ఎవ్ య ఇంక ఆయన వ్యక్తి ఎవరైతే దెబ్బలు తిన్నారో ఆ వ్యక్తి ఇంక పూర్తిగా రికవర్ అయ్యాడు. హాస్పిటల్‌లో జాయిన్ అయ్యి మళ్ళా పూర్తిగా రికవర్ అయ్యాడు. ఇప్పుడు ఆయన వేట ప్రారంభించాడు. నేనెక్కడ దొరుకుతానా? నన్నేదన్నా చేద్దామా? నేనెప్పుడు దొరుకుతానా? నన్నేదన్నా చేద్దామని ఆ యొక్క వేట అనేది ప్రారంభించి ఆయన ప్రతీది గూడా సమకూర్చుకున్నాడు. నేనెక్కడ వెళ్తున్నాను? నేనెక్కడ తిరుగుతున్నాను? నేనెక్కడ ఉంటున్నానని ఇన్ఫర్మేషన్ అంతటిని గూడా ఆయన తెలుసుకొనున్నాడు. ఈ విషయాలు నాకన్నీ తెలిసినప్పుడు ఆయన వేరే వాళ్ళతో గూడా మాట్లాడుతున్నప్పుడు ఇంకా వీడినైతే నేను మిగిలివ్వను. వీడిని నేను ఖచ్చితంగా చంపేస్తాను. వీడికింక జీవితం వీనికి భూమి పైన దీని దినములనేటివి అయిపోయినాయి అని అందరితో కూడా చెప్పడము, నా గురించి ఎంక్వైరీ చేయడం, ఎక్కడున్నాను, ఏమున్నాను, ఎలా ఉన్నానని నా గురించి ఎంక్వైరీ చేయడం ఆయన చేసినప్పుడు నాకు ఈ విషయం తెలిసింది. తెలిసిన తర్వాత ఇంక నేను కూడా పూర్తిగా అలానే మారిపోయాను. ఇంక ఉంటే మనమని ఉండాలా, లేదా వాడని ఉండాలా. ఇంక వాడు అందరితో ఈ విధంగా చేస్తానని చెప్తాడు గదా! నా గురించి ఈ విధంగా కాపు కాస్తున్నాడు కదా! సరే, నేను వాని గురించి కాపు కాస్తాను. వాడు దొరికితే వాడిని నేనే లేపేయాలా అనేటువంటి ఆలోచనతో నేను గూడా నిండి అదే విధంగా తిరుగుతా ఉన్నాను. ఒకరోజు కోర్ట్ నుండి ఫోనొస్తది. "బాబు నాగేషా మాట్లాడేది" అన్నారు. "అవును ఎవరంటే నేను ఇట్లా కోర్ట్ కానిస్టేబుల్‌ని మాట్లాడుతున్నాను. నీ మీద అప్పుడు పలానా టైంలో ఈ విధంగా కేస్ జరిగింది కదా! అది కోర్ట్‌కొచ్చి మీరు అటెండ్ అవ్వాలి. అది కోర్ట్‌లో కేసుంది" అనంటే, సరే అని మేము కనుక్కొని అది ఎప్పుడెప్పుడు ఏమేమి అనేది కనుక్కొని, తర్వాత నెక్స్ట్ వాయిదాకు మేము అటెండ్ అయ్యాం. నెక్స్ట్ వాయిదాకు 2019 మార్చ్‌లో ఆ వాయిదాలకనేటివి మేము అటెండ్ అయ్యాం. ఇంకా ఆ వాయిదాలకి తిరుగుతా ఉన్నాం. ఆ వాయిదాలకి ఇంకా ఆయన కూడా వస్తా ఉన్నాడు. ఇంకా ఆయన వచ్చి చూసిన ప్రతిసారి నా మీద ఇంక గుర్రుమంటూ ఉన్నాడు. ఎప్పుడు అవకాశం దొరికినా నన్ను అటాక్ చేద్దాము అన్నట్టు. ఇక నేను కూడా బతుకు పైన ఆశ అంతా కూడా వదిలేసుకున్నాను. ఇంటిలో కూడా చెప్పాను. అమ్మా నన్నైతే మీరు మర్చిపోండి. నన్ను ఎప్పుడు ఎవరు ఏం చేస్తారో కూడా తెలీదు. నన్నైతే మీరు పూర్తిగా మర్చిపోండి. నేను ఉంటానో లేదో కూడా తెలీదని ఇంట్లో చెప్పేసి నేను మరింతగా అన్ని రంగాల్లో, అన్ని విధాలుగా విపరీతంగా అలవాట్లలోన, పాపంలోన, విగ్రహారాధనలోన పూర్తిగా మునిగిపోయాను. నాకు దృష్టికి దేవుడు లేడు. యేసుక్రీస్తు ప్రభువారు లేరు. నేనంతా కూడా ఇ ఇటే ఇదే విధంగానే పూర్తిగా నేనిలా ఉన్నాను. ఉన్నప్పుడు ఒకరోజు ఈ నాకు ఉన్నటువంటి పెద్ద వ్యసనము ఈ యొక్క తాగుడు. దీన్ని నేను ఉదయం 6 గంటల నుండి తాగేటువంటి వాడును. ఒకవేళ నాకు మందు లేకపోతే నిద్ర వచ్చేది కాదు. నాకు ఈ చేతులనేటివి షివరింగ్ అయ్యేటివి. అంటే అంత భయంకరంగా నేను తాగేటువంటి వాడిని. నాకు ఈ యొక్క వ్యసనం అనేదుంది. నేను మామూలుగా పనుందంటే నేను వెల్డింగ్ పని జేస్తాను. పని ఉంటే పనికి వెళ్తాను. పని లేకపోతే తాగడానికే నేను కూర్చునేటువంటి వాడిని. ఆ రోజు పని లేదు. ఆ రోజు మా ఓనర్‌తో నా యొక్క పేమెంట్ ఏదైతే ఉందో ఆ పేమెంట్ ఇప్పించుకున్నాను. పేమెంట్ ఇప్పించుకొని నేను చాలా దూరంగా వచ్చి అంటే ఎవరు లేనటువంటి ప్లేస్‌లో ఎవరి దగ్గర కలవకుండా చివరికి నాతో ఉన్నటువంటి వారే నాకు విరోధులైపోయారు. నా స్నేహితులే నాకు విరోధులైపోయారు. ఈ పరిస్థితి ద్వారా. అంటే మేము వీడితో ఉంటే వీడి నుండి మమ్మల్ని కూడా ఏమన్నా చేస్తారని పూర్తిగా వారు కూడా నాతో ఉంటున్నట్టే ఉండి గాని నా యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా అక్కడ చెప్పడం ప్రారంభించారు. నేను ఇవన్నిటిని గ్రహించి వీటన్నిటిని తెలుసుకొని అందరితో కూడా నేను దూరంగా ఉంటూ ఒంటరివాడిగా నేను ఉంటుంటిని. అక్కడ నేను ఒకరోజు వచ్చి ఎవరు లేనటువంటి ప్లేస్‌లో ఆ యొక్క మద్యం తాగుతా ఉంటే అయిపోయింది. నేను ఇంటికెళ్ళి ఇక భోంచేసి పడుకుందాము అని మధ్యాహ్నం 2:30 సమయంలో ఆ యొక్క పూర్తిగా పనంతా అయిపోగొట్టి నేను ఇంటికెళ్తున్నాను. ఇంటికి వెళ్తాంటే మార్గ మధ్యంలో ఒక వ్యక్తి నిలబెట్టి మాట్లాడాడు. ఆ వ్యక్తి కూడా తాగేటువంటి వ్యక్తే. పరిచయస్తుడే, తెలిసినటువంటి వాడే. ఎక్కడికెళ్తున్నావు అంటే, ఇట్లా నేను ఇంటికెళ్తున్నా అంటే, నే "ఏమైపోయిందా?" అన్నాడు. "ఆ! అయిపోయింది. ఇంక ఇంటికెళ్తున్నా" అంటే, "ఉండు నేను ఇప్పిస్తాను. మనం చేద్దాం, తాగుదాం" అంటే, "వద్దులే నాకు దీనిపైన ఇప్పుడు ఎక్కువ నేను ఇది చేయకూడదనుకున్నాను. కొద్దిగా లైట్‌గా యేసుకున్నాను. నేను ఇంటికెళ్ళి
భోంచేసి పడుకోవాలా వెళ్తున్నానంటే, లేదు మనం చాలా రోజుల తర్వాత కలిసాం. మనం కూర్చుందాం, మనం తాగుదామని ఆయన మరలా వేరే ప్లేస్‌కి పిలుచుకొని వెళ్ళి అక్కడ కూర్చున్నాము. ఇంకా ఆయన మందు తెప్పించాడు. మేమక్కడ తాగాము. తాగిన తర్వాత నాకింకా అది అంతటితో ఆగలేదు. ఇంకా తాగాలి అని అనిపించింది. అంటే ముందు తాగింది 2 తాగిండేది 2 వేరే అయిపోయి, ఇంకా మందు కావాలనిపించింది. ఇంకా ఎక్కువ తాగాల అని అనిపించింది. సరే ఇక్కడ పోయేటువంటి వాళ్ళు ఎవరు లేరు. మనమే వెళ్దాము అని ఇంక మేము వెళ్ళాం. నేను ఎవరైతే నన్ను నిలబెట్టాడో ఆ వ్యక్తి మేమే వెళ్ళాము. మేము వెళ్తున్నప్పుడు ఒక ప్లేస్‌కి వెళ్ళాం. ఇక్కడ ఇప్పుడు రైల్వే గ్రౌండ్ అని ఇక్కడ ఉంటది. అక్కడ సాయంకాలం అయినప్పుడు కొద్దిగా లోపలికెళ్ళినట్లయితే అక్కడ చీకటి ప్రదేశం. అక్కడ వేరే ఎవరు కూడా ఉండరనమాట. అక్కడికి వెళ్ళాం. ఇక్కడికెందుకెళ్తున్నామంటే, ఇక్కడ మన వాళ్ళున్నారు. మనకు మందు తెచ్చిస్తారు అనంటే, మేమక్కడికి వెళ్ళాం. అక్కడ ఇద్దరు వ్యక్తులున్నారు. ఈయన మాట్లాడితే ఈయన అప్పుడే మందు తీసుకొనొచ్చి ఉంచారు. ఇంకా మందు తాగుతూ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎవరైతే దెబ్బలు తిన్నారో వాళ్ళ స్నేహితులు వాళ్ళు. నేను వారిని పసిగట్టి "ఏం వీళ్ళున్నారా?" అంటే, "ఏయ్! లేదు వాళ్ళేం మనల్నేం మాట్లాడరులే. వాళ్ళకంతా కూడా తెలుసు. వాళ్ళు మన గురించి ఏం గూడా మాట్లాడరు" అని ఈయన పీల్చుకొని పోయి వారితోనే మందు తెప్పించి మందు తాగుతున్నాం. మందు తాగుతున్నప్పుడు వాళ్ళు కొద్దిగా అగ్రెసివ్‌గా మాట్లాడారనమాట. అంటే, "మా వాళ్ళని కొట్టేంతటయ్యారా? మా వోని మీద చెయ్యేసేటువంటి వాడా?" అది ఇది అని కొద్దిగా మాట్లాడుతుంటే నేను గూడా వాళ్ళకి ఇలానే ధీటుగా సమాధానం చెప్పేటువంటి వాడిని. ఏమైతది ఉంటే ఉంటాం, పోతే పోతాం. నీదెంతో, నాదెంతో అన్నట్టు మేము కొద్దిగా వాగ్వాదం మేము మాట్లాడుకున్నాం. తర్వాత సరే మేము చూస్తాం, కథే చూస్తాం అది అని వాళ్ళెళ్ళిపోయారు. వాళ్ళెళ్ళిపోయినా గాని నేను ఏమైతదిలే అన్నట్టున్నా. నాతో ఉన్నటువంటి వాడు కూడా వాళ్ళతోనే వెళ్ళిపోయాడు. నేనిక వాళ్ళు తెచ్చిండేది, ఇంతకు ముందు తాగిండేది 2 కూడా నాకు పూర్తిగా నేను పూర్తి మత్తులోనికి వెళ్ళిపోయాను. అంటే నేను ఏం మాట్లాడుతున్నానో నాకు తెలీదు. నేను ఏ ప్లేస్‌లో ఉన్నానో తెలీదు. నేనేం చేస్తున్నా గూడా నాకు తెలీదు. నా కళ్ళు పూర్తిగా మూతబడిపోతున్నాయి. కళ్ళనేటివి పూర్తిగా మూతబడిపోతున్నాయి. నేనక్కడ నిలబడలేని పరిస్థితిలో ఉన్నా. నిలబడలేకున్నప్పుడు అక్కడ గోడను పట్టుకొని, ఆ గోడ వారన నేను కూర్చొని తల గూడా పైకెత్తలేను. ఒకవేళ నేను తల పైకెత్తినానంటే నా చుట్టూ ఉన్నటువంటి భూమి, ఆ ప్రాంతం అంతా కూడా గిర్రని తిరుగుతది. అలాంటి విధంగా ఉన్నాను. ఆ రోజు మరి నాకు ఏమైందో ఏమో తెలీదు. అలా ఉన్నటువంటి వాడిని నేను ఎలా మరి బైకేసుకొని నేను ఇంటికి వచ్చానో ఏమో మరి నాకైతే తెలీదు. అలానే తూగుతూనే కండ్లు కనపడకపోయినా సరిగ్గా తూక్కుంటూ ఇంటి దగ్గరకొచ్చి మరి ఇంటి దగ్గర నేను అక్కడ కింద పడిపోయాను. అక్కడ కింద పడిపోయి వామిటింగ్ చేసుకున్నాను. అయితే నేను వెళ్ళినటువంటి కొద్ది నిమిషాలకే వాళ్ళ గ్యాంగ్ అంతా కూడా అక్కడికొచ్చింది. అక్కడికొచ్చి నా గురించి వెతికి, "ఈరోజు వాడు తప్పించుకున్నాడురా. ఈరోజు వాడు మిస్ అయ్యాడురా. వాడు వాడి కడు వాళ్ళ వాడి తల్లి కడుపు సల్లగుంది" అని కొద్దిగా మాట్లాడేసి ఎళ్ళిపోయారు. తర్వాత మరుసటి రోజు నా యొక్క స్నేహితులు దీని గురించి తెలుసుకున్నప్పుడు నాతో మాట్లాడారు. "నువ్వు ఇక్కడ పలానా చోటికి వెళ్ళినప్పుడు నువ్వు ఇట్లా అయిపోయినావంట కదా! పూర్తిగా మత్తు అయిపోయావంట కదా! నిన్ను కావాలనే వాళ్ళు ట్రాప్ చేసి నిన్ను పిలిపించి ఈ రీతికి చేశారు. నువ్వు వెళ్ళిన తర్వాత ఇంక వీళ్ళు కూడా వచ్చారు. నువ్వు ఆ రోజు మరలా వెళ్ళిపోయినావు కాబట్టి నువ్వు బ్రతికున్నావు. లేకపోతే ఆ రోజు నీ జీవితం అనేది ఎండ్ అయిపోయేది" అని. ఇంక సరే అని ఇంక నాలో ఇంక పూర్తిగా రగిలిపోయి నేను ఎప్పుడు సమయం దొరుకుతదా? ఇంక నేనెప్పుడు చేసేయాలా, లేపేయాలా అనేటువంటి ఆలోచనతోనే నేను దీంతోనే పూర్తిగా ఇలా ఉన్నాను. అలా ఉన్నప్పుడు ఆ యొక్క కేసు కోర్ట్‌కి ఇదే ఆలోచనలో ఉన్నప్పుడు, ఆ కోర్టు కేసు కూడా ఆయన ఈ ఆలోచన ఉన్నాడు కదా! నేను రాజీ అవుతాను. నాకేం కేస్ గీస్ ఏమొద్దు అని రాజీ అయ్యాడు. ఇంక రాజీ అయిన తర్వాత ఆయన ప్రయత్నాలన్నీ ఆయన చేస్తున్నాడు. నా ప్రయత్నాలన్నీ నేను చేస్తున్నాను. తర్వాత 2020లో కరోనా స్టార్ట్ అవుతది. కరోనా ప్రారంభమవుతది. ఆ కరోనా ప్రారంభమైన తర్వాత మనకు అన్ని అలవాట్లున్నాయి. అన్ని విధాలుగా తిరిగినాము. మనం చేయలేనిదేం లేదు. మనం చూడలేనిదేం లేదు. మనం చేయలేనిది ప్రతీది అన్నీ చూసి చేసేసాము. పూర్తిగా ప్రతి అలవాటుకు మనము బానిసయ్యాను. అక్కడ లాక్‌డౌను. ఇంటిలో ఉండలేము. ఇంకా అక్కడ బయట దొంగతనంగా అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉన్నటువంటి అలవాట్లతోనే అట్లనే జీవించేటువంటి వాడిని ఒక 2 నెలలు గడిచిపోయింది. 2 నెలలు గడిచిపోయిన తర్వాత ఇంకా ఎవరు కూడా వ్యక్తుల్ని ఎవరు కలిసేటువంటి వారు కాదు. ఎవరు వ్యక్తులు చూసేటువంటి వారు కాదు. ఆయనేదో అక్కడ ఆయన అయిపోయినాడు. నేను ఏదో అయిపోయినాను. ఇంకా అందరూ ఎవరంతట వాళ్ళు ఉన్నాము. తర్వాత ఆహ్, ఆగస్టు అంటే
సెప్టెంబర్, జూలై ఇలాంటి మాసంలోనే జూలై మాసంలో నాకు ఏమవుతదో తెలీదు. అప్పటికి కరోనా మంచి పీక్స్‌లో ఉంది. అంత పూర్తిగా కూడా లాక్‌డౌన్‌లో ఉంది. నాకు సాయంకాలం వేళ ఉన్నట్టుండి ఊపిరాడకుండా అయింది. నాకు అర్థం కాలేదు. ఫుల్లు టెన్షను, హార్ట్ బీట్ అనేది చాలా ఎక్కువైపోయింది. ఉన్నట్టుండి తల తిరుగుతుంది. పూర్తిగా టెన్షన్ అయిపోయి చెమటలు కారుతున్నాయి. నాకు ఈ ఊపిరాడటం లేదు, ఊపిరి అందటం లేదు. ఆ రోజు గురువారము. అప్పుడు లోకంలో నేను ఆ యొక్క విగ్రహారాధన చేసేటువంటి వాడిని కదా! ఆ రోజు గురువారం అయితే వెళ్లి స్నానం చేసుకొని ఏమైందో ఏమో అని కరోనా వచ్చిందేమో అదేమో అనుకోని స్నానం చేసుకొని వెళ్ళి అక్కడ ఆ యొక్క బత్తీలు అంటించి, చక్కెర ఇచ్చి దాన్ని నేను అది చేసేసి తర్వాత నేను చిన్న ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఆర్ఎంపీ డాక్టరు గ్యాస్ పట్టుకున్నట్టుంది. అందుకోసం నీకు ఇలా అయింది అని అదేదో ఇంజెక్షన్ ఏసి టాబ్లెట్ ఇచ్చాడు. సరే. ఆ ఇంజెక్షన్ ఏసినా, టాబ్లెట్లు తిన్నా ఏం బాగవ్వటం లేదు. రాత్రంతా నిద్ర లేదు. ఇలానే ఊపిరాడకుండా ఇబ్బందికరంగా ఉంది. మరుసటి రోజు నేను పెద్ద హాస్పిటల్‌కి వెళ్ళాను. పెద్ద హాస్పిటల్‌కి వెళ్తే వాళ్ళు అన్ని టెస్టులు చేశారు. కరోనా టెస్ట్ చేశారు. కరోనా వచ్చేసి నెగెటివ్ ఉంది. ఇంకా ఏ టు జెడ్ అన్ని టెస్టులు షుగరు, బీపీ, లివరు, కిడ్నీ, హార్టు, బ్రెయిను అన్ని టెస్టులు చేశారు. అన్ని టెస్టులు చేసినప్పటికి దాంట్లో నాకు ఏ రోగం లేదు. అన్నీ కూడా బాగున్నాయనంటే అవి రిజల్ట్స్ వస్తున్నాయి. కానీ నాకున్నటువంటి పరిస్థితి ఎలాంటిదంటే ఇంక నాకు ఊపిరి ఆడట్లేదు. నాకు ఊపిరి అందటం లేదు. ఇంక నాకు ఏమైపోతుంది. నేను హాస్పిటల్‌లో పడితే నన్ను ఏమన్నా వాళ్ళు చే ఏదైనా ఇంజెక్షన్ గ్లూకోజ్ ఇంగ అది సెలైన్ బాటిల్ ఎక్కించి నన్ను బ్రతికిస్తారేమో అని పూర్తి విశ్వాసం హాస్పిటల్ పైన ఉంచుతున్నాను. హాస్పిటల్‌కి వెళ్తేనేమో వాళ్ళు యాక్సెప్ట్ చేయటం లేదు. వాళ్ళు తీసుకోవటం లేదు. "నీకేం లేదు బాబు. నీకేం కాలేదు. నువ్వు ఊరికే టెన్షన్ తీసుకుంటున్నావు. ఈ టెన్షన్ వల్ల నీకు ఇలా అవుతున్నట్లుంది. నీకు అలాంటి ఫీలింగ్ ఏం లేదు. నువ్వు అలాంటిది ఏది పెట్టుకోవద్దని" వాళ్ళు చెప్తున్నారు. కానీ నా పరిస్థితి ఉన్నట్టుండి అది చాలా విపరీతంగా అయిపోయింది. హార్ట్ బీట్ అనేది ఎక్కువ అయితుంది. టెన్షన్ అవుతుంది. ఊపిరి సరిగ్గా అందటం లేదు. అలాంటి పరిస్థితిలో లోకంలో ఉంటిని. లోకంలో ఎవరికన్నా బాగలేదంటే అప్పుడు ఏం చేస్తుంటారంటే ఏదో తాయెత్తు లేకపోతే ఏదన్నా అంత్రమో ఎవరన్నా ఏదన్నా చెడుపులు చేపించారనో అవి ఇవి ఏంటేటివో చేసేటువంటి వారు. ఇంక లోకంలో ఉన్నాము. ఆ లోకం విశ్వాసం చొప్పున సరే మనకు బాగలేదు హాస్పిటల్‌కి వెళ్తే గూడా ఎవరు అంత బాగుంది అని అంటున్నారు. మరి ఏదన్నా నాకు గాలి పట్టిందో, ఎవరన్నా ఏమన్నా చేపించారో, లేకపోతే నాకేమన్నా తగులుకునిందో అనే దాంతో అక్కడ వెళ్తే అక్కడున్నటువంటి ఆ సాహెబు అంతరమేసేటువంటి సాహెబు మొత్తం ఏమేమైతుందో మొత్తం అడిగి అంతా తెలుసుకొని, అంతా కనుక్కొని ఆయన బుక్ పైన అది ఏందేందో రాసి, "నీకు భయంకరమైనటువంటిది నీకు పట్టింది. అది నిన్ను విడువనంటుంది. అది నిన్ను విడిచిపెట్టనంటుంది. అది నిన్ను దాంతో పాటు తీసుకెళ్తాను అనంటుంది" అనన్నాడు. నాకింక భయము, పూర్తిగా భయము. ఏం చేయాలో తెలీదు. మరి ఎలా స్వామి బాగలేదంటున్నావు, అదేదో పట్టిందంటున్నావు, దాన్నేం జేయాలా అంటే, దీన్ని ఆదివారము అమావాస్యకే జేయాలి. ఆదివారం అమావాస్యకే దీన్ని ఉపవాసం ఉండి ఇట్ల జేస్తేనే ఇది నిన్ను విడిచిపెడతది. లేకపోతే దీన్ని విడిచిపెట్టదంటే, దాన్ని నేను పెద్దగా నమ్మలేదు. నువ్వు దీన్ని నమ్మకుండా ఉన్నావంటే నువ్వు చాలా నిర్లక్ష్యం జేస్తున్నావని, ఇదైతే ఇప్పటికి నిన్ను దాదాపు ఒక 50% నిన్ను తినేసింది. 70% వరకు నిన్ను తినేసింది కొద్దిగా నువ్వున్నావు. దీన్ని కొద్దిగా నువ్వు నిర్లక్ష్యం చేసినావంటే ఇంక నువ్వు పూర్తిగా ఉండవు. సేమ్ ఇలానే వేరే వ్యక్తి కూడా నా దగ్గరకొచ్చిండే. ఆ వ్యక్తికి కూడా నేను ఇలానే చెప్తిని. ఇలా చెప్తే ఆయన ఏది కూడా వినలేదు. దాన్ని నిర్లక్ష్యం చేసి ఆయన ఈ రోజు లేడు. నీ పరిస్థితి కూడా మహా అంటే ఇంక 10 రోజులు, 15 రోజులు. తర్వాత నీ జీవితం లేదు అనంటే, "ఎట్లా స్వామి ఇంక నువ్వే ఏదైనా చెయ్యి" అంటే, ఆయన ఇంక ఆ డబ్బులు తీసుకొని, "ప్రస్తుతానికి యంత్రం ఏసుకో, ప్రస్తుతానికి తాయెత్తు కట్టుకో. అది నిన్నెక్కువ ఏం చేయదు. ఆదివారం అమావాస్య వరకు ఒకటి వెయిట్ చెయ్యి. ఆదివారం అమావాస్య రోజు మేము ఉపవాసం ఉండి అన్నీ పూజలు చేసి దాని నుండి నీకు విడుదల దయచేస్తాము. విముక్తిని కలిగిస్తాము" అంటే, "అవునా స్వామి" అని వస్తే దానికేదో అమౌంట్ చెప్పాడు. అదేమో అరేంజ్ చేసుకుందాం అన్నట్టు ఇంగొచ్చాము. వచ్చినప్పటికి ఇంగ అది తంత్రమేసినా, తాయెత్తు కట్టినా, ఏం చేసినా గానీ నాలో కొద్దిగా కూడా మార్పు రాలేదు. అదే ఫీలింగ్ నాకు ఊపిరాడటం లేదు. నేను చనిపోతాను. నాకు ఊపిరాడటం లేదు. నేను చనిపోతాను. ఇంక అన్నిటి పైన ఆశలొదిలేసుకున్నాను నేను. తల్లిదండ్రుల పైన ఆశలొదిలేసుకున్నాను. అన్నదమ్ముల పైన ఆశలొదిలేసుకున్నాను. కుటుంబీకుల పైన ఆశలొదిలేసుకున్నాను. నేను ఏమేమైతే కోరికలు నేను ఇట్లుండాలా, అట్లుండాలా, అది ఇది ఏమైతే అన్నిటి పైన ఆశలొదిలేసుకున్నాను.
అప్పుడు నేను చాలా వీక్‌నెస్ కూడా అయిపోయాను మనిషిని. ఇంక నిజంగా అంటే నేను చనిపోతాను అనేటువంటి వీక్‌నెస్ అయిపోయాననమాట. ఇంక పూర్తిగా నీరసించిపోయాను. అలాంటి సందర్భంలో ఒకరోజు నేను యూట్యూబ్ చూస్తా ఉన్నాను. రాత్రి నిద్ర రావటం లేదు. నిద్ర రాకుండా ఉన్నప్పుడు నేను మామూలుగా యూట్యూబ్ చూస్తా ఉన్నాను. అప్పుడు నాకొక ఆలోచన. ఇంకా నిద్ర రావటం లేదు. పెద్దగా సినిమా కథలు, సినిమాలో చూసే అలవాటు లేదు. సినిమాల పాటలు వినే అలవాటు లేదు. ఈ భక్తి జీవితంలో ఉన్నాను కదా! ఈ లోకంలో ఈ విగ్రహారాధన భక్తి జీవితంలో ఉన్నాను కదా! అప్పుడు ఏదో ఒకటి మెసేజ్ విందాము. ఏదో కొద్దిగా అంతో ఇంతో తెలుసుకుంటాం కదా! అని అప్పుడు బ్రదర్ షఫీ గారివి నేను వీడియోలు చూసేటువంటి వాడిని. ఆ బ్రదర్ షఫీ గారు చెప్పినటువంటి వీడియోలను అన్నిటిని వింటూ, ఫాలో అవుతూ ఇంగ అదే నిజం అనుకోని, అదే నిజమని నమ్మి నేను కూడా ఇంగ దాంట్లోనే కలిసిపోవాలి. దాంట్లోనే నేను ఒకటైపోవాలి. నేను గూడా ఒక ముస్లిం అవ్వాలి. ఒక ముసల్మాన్‌గా నేనుండాలి అని ఇంగ ఇమాములతోన మాట్లాడి అవన్నీ అప్పటికే చేసేసాను. అంటే ఒక పక్క ఇట్లా లోకంలో ఇవన్నీ ఇట్లా ఉంటున్నాయి. ఒక పక్క ఇట్లా భక్తి జీవితంలో నేను ఈ విగ్రహారాధనతోన, దీనితోన ఇటువైపు వెళ్ళిపోతున్నాను. 2 పడవల పైన 2 కాలేసాను. ఒకటి లోక పాపంలో ఏసాను. ఇంక భయంకరమైనటువంటి పాపము ఈ యొక్క విగ్రహారాధన దాంట్లోనూ కాలేసాను. ఒకటేమో ఇట్లా మనసు లాగుతుంది. ఒకటేమో అట్లా మనసు లాగుతుంది. ఇటు పోయినా నష్టమే, అటు పోయినా నష్టమే. ఈ జీవితం అనేది ఒక స్టెబిలిటీ అనేది లేకుండా అయిపోయి, అలా, అలానే పూర్తిగా ఇట్లా లోకంలోను, పూర్తిగా ఇట్లా విగ్రహారాధనలోను ఎళ్ళిపోయింది. అప్పుడు ఈ విధంగా నేను బలహీనమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు, ఇంక నా బ్రతుకయిపోతదనుకున్నటువంటి స్థితిలో ఉన్నప్పుడు, అది కొద్దిగన్నా దేవుని గురించి తెలుసుకుందాము అనేటువంటి ఆశతో, ఆలోచనతో ఈ యొక్క యూట్యూబ్ అనేది నేను ఓపెన్ చేశాను. అప్పుడు బ్రదర్ షఫీ గారివి అన్నీ ఎక్కువ వీడియోలొస్తుండే. ఇంగా ఆయనవి స్క్రోల్ చేస్తున్నప్పుడు కింద షఫీ గారు డిబేట్ చేయకుండా భయపడి పారిపోయాడు అంటే, ఈయన ఇంతగా మాట్లాడతాడు. ఇంత అందరితో కూడా డిబేట్‌లకి పిలుస్తాడు. ఛాలెంజ్ చేసి అన్నీ మాట్లాడతాడు. ఈయన ఎవరి దగ్గరికి వెళ్ళలేదప్పా అంటే, ఇక్కడ పక్కన ఎడ్వర్డ్ విలియం గారు బొమ్ముంది. ఆ యొక్క వీడియో ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తే అప్పుడు వారు డిబేట్‌లు చేసుకోవాలనుకున్నారు కానీ, ఈయన చెప్పినటువంటి కండిషన్‌కి, వాళ్ళు చెప్పినటువంటి కండిషన్‌కి అదేదో సరిపోలేదు. ఈయన పబ్లిక్‌గా, ఓపెన్‌గా నువ్వు ఇంతకుముందు డిబేట్‌లు ఎలా అయితే చేసావో పబ్లిక్‌గా డిబేట్ చేద్దామని ఈయన, వారు చూస్తే వద్దు మనం ఒక రూమ్‌లో కూర్చొని మాట్లాడదామని వారు అనుకున్నారు. దాంతో ఇది క్యాన్సిల్ అయిందంటే, ఓహ్! ఈయన అంత తోపా? ఈయన అంత మాట్లాడతాడా? అని అనుకున్నప్పుడు ఆయన వీడియోస్ అన్నీ కూడా వచ్చాయి. ఎడ్వర్డ్ విలియం గారి వీడియోస్ అన్నీ కూడా వచ్చాయి. అందులో పశ్చాత్తాపం అనేటువంటి అంశం గురించి ఎడ్వర్డ్ విలియమ్స్ గారు ఆ యొక్క మాటలు మాట్లాడుతున్నారు పశ్చాత్తాపం గురించి. ఇది పశ్చాత్తాపం గురించి అంటే అందరి హృదయాలను కదిలించినటువంటి వర్తమానం అని కింద ఒక క్యాప్షన్ ఉండే. సరే ఏముందో చూద్దాము. అంటే అప్పుడు నేను నాలో ఉన్నటువంటి అహము, పొగరు అన్నీ కూడా పోయేసినాయి. ఇంక అయిపోయాయి చనిపోతాము. మనం ఇవన్నీ ఎందుకు నింపుకోవాలి? ఇదంతా ఎందుకుండాలి? ఉన్నన్ని రోజులు ఇంగిట్లే బ్రతుకుదాం. చనిపోయేది ఇంక దగ్గరలోనే ఉంది కదా! అనే దాంతో సరే హృదయాలు కదిలించింది పశ్చాత్తాపం అంటే ఏమిటి అనే ఒక అంశం గురించి నేను ఆయన మాట్లాడుతుంటే ఆ యొక్క దాన్ని వీడియోని క్లిక్ చేసి వింటా ఉన్నా. ఆయన దావీదును, దానియేలును ఇద్దరిని బేస్ చేసుకొని ఒక ఇంటర్వ్యూ టైపు ఆ యొక్క వర్తమానం అనేది ప్రారంభించాడు. ఆయన ప్రారంభించినప్పుడు నాకు పెద్దగా మామూలే అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్‌లో చెప్తారు కదా! ఈయన కూడా అలా చెప్తున్నాడులే అని అనుకోని కొద్దిగా ఇంట్రెస్ట్‌గా వింటున్నాను. వింటున్నప్పుడు ఆయన దావీదును, దానియేలును వాళ్ళిద్దరు పరిచయం చేసి, తర్వాత వారే మాట్లాడుతున్నట్లు వారి జీవితంలో ఏమి జరిగిందో వాటన్నిటిని ఆయన చెప్తా వస్తే, దావీదు జీవితం గురించి ఆయన మాట్లాడుతూ వచ్చినప్పుడు, నాకు తెలియకుండానే నా హృదయము ఎలా అయిపోయిందంటే, నా జీవితం ఆయన మాట్లాడుతున్నాడు. నా జీవితం నా కంటికి కట్టినట్లు కనిపిస్తుంది. ఒక స్క్రీన్ పైన నేనొచ్చి బాల్యంలో ఎలా ఉండేటువంటి వాడిని, పెరిగిన తర్వాత యవ్వన కాలంలోకొచ్చిన తర్వాత నేను ఎలా వెళ్ళిపోయానో, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి? ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను మారితేనే బాగవుతాను. మారకపోతే నేను పూర్తిగా పతనమైపోతాను అనే దాని గురించి ఆయన చెప్తూ ఉన్నప్పుడు, నా జీవితం కంటికి కనిపించినట్లు అక్కడ కనిపించింది. తర్వాత ఆయన మాట్లాడుతున్నప్పుడే నా హృదయంలో కార్యం అనేది జరిగింది. ఆయన మాట్లాడుతున్నప్పుడే నా హృదయం అనేది రగులుతూ ఉంది. దుఃఖముతో, వేదనతో పూర్తిగా నిండిపోయింది. యేసుక్రీస్తు ప్రభువారే ఆ సేవకుని ద్వారా మాట్లాడుతున్నట్టు నాకు అనిపించింది. ఆయన మాట్లాడినప్పుడు చివరిసారిగా మీరెవరైనా నిజంగా ఇప్పుడు
మార్పు చెందగలిగితే, పశ్చాత్తాప పడగలిగితే మీరు చేతులెత్తి నిలబడండి, నేను వారి కోసం ప్రార్థన చేస్తాను అన్నాడు. అన్నప్పుడు నా హృదయం పూర్తిగా నలిగిపోయింది. నా హృదయం పూర్తిగా కరిగిపోయింది. ఇంక ఆయన చెప్పాడని నేను ప్రార్థనకు ఏకీభవించాను. ప్రార్థనలో ఆ రోజు రాత్రి, గురువారం రాత్రి అర్ధరాత్రి 12 దాటింది. ఆ సమయంలో ఆయన ప్రార్థన చేసినప్పుడు నాకు తెలియకుండానే వెక్కి వెక్కి ఏడ్చాను. నాలో ఎంతో భారం, నా హృదయ భారం పూర్తిగా ఇంక అయిపోయింది. నేను నా నా దేవునికి నేను పూర్తిగా విరుద్ధంగా ఇంత బ్రతుకు బ్రతికానా? ఇంత జీవితం జీవించానా? నేను ఈ విధమైనటువంటి లోకంలో దేవుళ్ళు కానటువంటి వారిని నేను దేవుడుగా ఇంతవరకు నేను ఆరాధించాను. నా కొరకు ప్రాణం పెట్టినటువంటి యేసయ్యను ఎరిగి కూడా నేను కాదనకుండా నేను దూరం వెళ్ళిపోయానా అనేటువంటి బాధ, దుఃఖము ఎక్కువైపోయి నేను చాలా వెక్కి వెక్కి ఏడ్చాను. ఆ పూర్తిగా ఎక్కి వెక్కి ఏడ్చిన తర్వాత దాదాపు ఒక గంట పైగా ఏడ్చి చిన్న ప్రార్థన చేసుకున్న తర్వాత నా మనసు కొద్దిగా నెమ్మది పడింది. నెమ్మది పడిన తర్వాత నాకు ఆరోగ్య పరిస్థితి అలానే ఉంది కదా! నేనింక మరణిస్తాను, నేనింక చనిపోతాను. అక్కడ ఆయన చెప్పాడు, మనం పరలోకానికి వెళ్ళాలంటే, మరణించిన తర్వాత పరలోకానికి వెళ్ళాలంటే మనకు యేసుక్రీస్తు ప్రభువారే మార్గము. ఆయన నమ్మి, ఆయన విశ్వసించి, బాప్తిస్మం తీసుకొని, ఆయన కొరకు బ్రతికితేనే మనకు నిత్యజీవం, పరలోక రాజ్యము. లేకపోతే లేదు అని దైవ సేవకుడు చెప్పాడు. నా హృదయం కూడా కరిగిపోయింది. నా హృదయంలో కూడా నేను నిజమైనటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారే అని నేను తెలుసుకున్నాను, అంగీకరించాను. మరలా నేను బాప్తిస్మం తీసుకోవాలని నేను సిద్ధపడ్డాను. నేను బాప్తిస్మం తీసుకోవాలని సిద్ధపడి ఆ యొక్క మేము చేసే సంఘానికి వెళ్ళేటువంటి వారము పాస్టర్ గారిని అడిగితే, ఎవరు నువ్వు, ఏమి, ఎలా అంటే అక్కడ కొద్దిగా నా సాక్ష్యం అనేది నేను చెప్పుకున్నాను. నేను ఈ విధంగా ఉన్నప్పటికీ నేను ఇలా మారిపోయి ఇలా ఉన్నాను. ఇప్పుడు ప్రభువును తెలుసుకున్నాను. నేను నా యొక్క ఆరోగ్య పరిస్థితి కూడా పూర్తిగా క్షీణించిపోయింది. నేను ఎప్పుడు మరణిస్తానో నాకు తెలీదు. నాకు బాప్తిస్మం ఇవ్వండి బాబు గారు అంటే ఆయన కూడా అంగీకరించి, సరే నేను బాప్తిస్మం ఇస్తాను. అయితే ఒక వారం తర్వాత నేను బాప్తిస్మం ఇస్తాను. ఇప్పుడైతే ఇవ్వలేను. ఒక వారం తర్వాత బాప్తిస్మం ఇస్తానని ఆయన వారం సమయం చెప్పాడు. ఈ వారం సమయం చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు. అప్పుడే నేను బాప్తిస్మం పొందుకోవాలనేదే ఉంది. ఎందుకంటే నెక్స్ట్ మినిట్ నాదో గ్యారంటీ లేదు. ఏ క్షణంలో ఏమవుతుందో తెలీదు. ఉన్నట్టుండి టప 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 గుండె హై స్పీడ్ కొట్టుకుంటది. చెమట్లు చెమటలయిపోతది. ఇక్కడ ఏదో జరిగినట్టు అనిపిస్తది. ఊపిరి సరిగ్గా అందటం లేదన్నట్లు టెన్షన్ అవుతది. ఏమవుతదో నాకు తెలీదు. నెక్స్ట్ మినిట్ కూడా నాకు గ్యారంటీ లేదు. ఇంకా ఒక వారం అన్నాడు. నేను అప్పుడే ప్రభువుని తెలుసుకున్నాను. ఒకవేళ నేను ఈ లోపలే మరణిస్తే నేను నరకానికే వెళ్తాను. నా జీవితం అంతా కూడా నేను ఇలా జీవించాను అని దాంతోనే నేను బాధపడుతూ ఆ రోజు ప్రార్థన చేశాను. ప్రభువా! నిన్ను నా రక్షకుడిగా నేను అంగీకరిస్తున్నాను. నీవు నా కొరకు ప్రాణం పెట్టావని నేను విశ్వసిస్తున్నాను. నిన్ను నమ్మితే నిత్యజీవము ఉంటుందని నేను విశ్వసిస్తున్నాను. ప్రభువా! మరి బాప్తిసం పొందడానికి ఒక వారం సమయం నాకు ఉంది. ఈ వారం సమయంలో నాకు ఏది అవ్వకుండా, నాకేమి కలగకుండా ఈ వారం ఒకటే నాకు ఆయుష్షును దయచేయి ప్రభువా! బాప్తిస్మం పొందిన తర్వాత నీ ఇష్టం. నన్ను ఉంచగలిగితే ఉంచు. లేదా నువ్వు తీసేసుకోవాలనుకుంటే నన్ను తీసేసుకో. బాప్తిస్మం ఒక్కటే నా జీవితానికి దయచేయి ప్రభువా! అంతవరకు ఒకటే నాకు ఆయుష్షుని ప్రభువా అని కన్నీటితో, దుఃఖముతో, వేదనతో నేను ప్రార్థన చేశాను. దినములు గడుస్తున్నాయి. ఒకటో రోజు, రెండో రోజు, మూడో రోజు ఆ దినాలు, ఆ ఒక వారము నా జీవితంలో ఒక పెద్ద ఒక నెలలుగా గడిచిపోయాయి. అంత ఎక్కువ సమయంగా ఆ వారం అనిపించింది. సరే ఈ వారమంతా కూడా ప్రభువా ఈ 7 రోజులు, ఇంకొక 6 రోజులు, ఇంకొక 5 రోజులు, ఇంకో 4 రోజులు ఇలా రోజులు లెక్క పెడుతూ ప్రభువునికి ప్రార్థన చేశాను. ఇంకొక్క రోజు ప్రభా రేపొక్కటి నాకు ఆయుష్షునివ్వు. రేపొక్క రోజు వరకు కూడా ఆయుష్షునివ్వు. తర్వాత బాప్తిస్మం తీసుకున్న తర్వాత నీ ఇష్టం ప్రభా! ఉంచితే ఉంచు, తీసుకుంటావో తీసుకో అని ప్రార్థన చేసి నెక్స్ట్ డే ఆయన బాప్తిస్మం ఇస్తానన్నాడు. ఈరోజు సాయంత్రం వెళ్ళి బాబుగారు ఇంక రేపు బాప్తిస్మం ఇస్తాడు కదా అని వెళ్ళాను. వెళ్ళి బాబుగారు బాప్తిస్మం ఇస్తారన్నారు కదా అన్నట్లు వెళ్తే అక్కడ బాబుగారు లేరు. ఆయన ఒక అసిస్టెంట్ ఉన్నాడు. అయ్యా బాబుగారికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఆయన కర్నూలుకెత్తారు. మీకు బాప్తిస్మం ఇవ్వడం కుదరదు అన్నారు. అప్పుడు నేను ఉన్నట్టుండి కుప్పకూలిపోయాను. అంటే నేను బాప్తిస్మం తీసుకోవడానికి యేసయ్యకి ఇష్టం లేదా? యేసయ్య నన్ను క్షమించలేదా? ఏమైంది? ఇంకంతేనా నా జీవితం నేను ఇంక నరకానికే వెళ్ళిపోతానని చాలా దుఃఖముతో, వేదనతో, బాధతో
మీ ఇంటికి తిరిగొచ్చి ప్రార్థన చేస్తా ఉన్నాను. ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక మా ఇంటికి ఇంతకు ముందు ఒక సేవకుడు వచ్చేటువంటి వాడు. అదే సిఎస్ఐ చర్చ్‌కి సంబంధించినటువంటి వ్యక్తే. ఆయనకు ఫోను చేద్దాము క్యాలెండర్‌లో ఆయన నంబర్ ఉంటదని, ఆయనకు ఫోను చేద్దామని ఆయనకు ఫోను చే నంబర్ తీసుకుందామని క్యాలెండర్ తీసుకుంటే, అది సిఎస్ఐ చర్చ్‌ది కాదు. నేను పేరు పైనే కాన్సంట్రేషన్ పెట్టాను గానీ, అది ఏ సంఘానికి సంబంధించిండేది, ఎవరికి సంబంధించినది అనేది నేను చూడలేదు. ఇంట్లో క్యాలెండర్ ఉంది. తీసుకున్నాను. అది ఆయన పేరు దేవదానం బాబు గారు ఆయన పేరు. క్యాలెండర్‌లో దేవదాస్ అనే పేరుంది. దేవదాస్ అనేటువంటి పేరు నాకు, నా కంటికి, నా పక్కనున్న నా 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 పక్కన నా చెల్లెలు, నా అక్కున్నారు. వాళ్ళందరూ గూడా దేవదానం మాదిరిగా కనిపించింది. దేవదాసు అనేది దేవదానంగా కనిపించింది. దేవదానం కనిపిస్తే ఆయనకు ఫోను జేశాను. ఫోను జేసి అది వేరే రాంగ్ నంబర్‌కెళ్ళిపోయింది. సరే ఇది రాంగ్ నంబర్ ఇది ఆయనది కాదని కట్ చేస్తే మరలా ఆయన ఫోను జేశాడు. బాబు ఎవరు ఇట్లా కాల్ చేశారంటే అప్పుడు నేను విషయం చెప్పాను. అన్న నా పరిస్థితి అయితే ఇది. నేను ఇలా బాప్తిస్మం కోసం నేను ఇలా వేరే ఆయనకి చేయాలనుకున్నాను. ఇలా వచ్చింది. అంటే అప్పుడు ఆయన మా అన్నకు పరిచయస్తుడు. మా అన్నకు స్నేహితుడు. అంటే "నువ్వు పలానా వాళ్ళ తమ్ముడా నువ్వు" అంటే అవునన్నా నేను పలానా వాళ్ళ తమ్ముడిని. నా పరిస్థితి ఇలా ఉంది. నేను తీసుకోవాలనుకుంటున్నాను. ఆయన వాళ్ళ అన్న కూడా సేవకుడని నేను వినింటిని. అన్న మీ అన్నగారు ఇట్లా సేవకుడంట కదా! అన్న నాకు బాప్తిస్మం ఇస్తాడా అనంటే, ఉండు నేను అన్నని అడిగి చెప్తాను అంటే, ఆయన అక్కడ మాట్లాడాడు. అక్కడ అప్పటికి ఆయన కూడా సరిగ్గా లేదు పరిస్థితి. ఆయనకు పూర్తిగా ఒళ్ళు నొప్పులని, పడిశమని, జ్వరమని, ఆయనకు కూడా కొద్దిగా అలా కరోనా ఉందేమో అన్నట్టుగా ఆయన్ని ఫస్టు ఇప్పుడు ఏడిస్తావులే అని అన్నాడు. తర్వాత మరలా ఆయనకి ఏం ప్రేరేపణ కలిగిందో ఏమో, ఒక ఆత్మ రక్షింపబడతదంటే నేను కాదంటే ఎలా అని ఆయనకు ఆ విధమైనటువంటి ప్రేరేపణొచ్చి, సర్లే ఇస్తాను అని మరలా ఫోను చేశాడు. ఫోను చేసిన తర్వాత వెళ్ళి బాప్తిస్మం అనేది తీసుకున్నాను. బాప్తిస్మం తీసుకునిన తర్వాత నా జీవితాన్ని పూర్తిగా ప్రభువుకు నేను సమర్పించాను. ప్రభువా! ఇక నీ ఇష్టం. బ్రతికితే నీ కృప ద్వారానే బ్రతుకుతాను. చస్తే ఇంక నీలోనే చచ్చిపోతాను. నేనిక మరలా ఈ లోకం వైపు గాని, ఈ లోకం పాపం వైపు గాని నేను తిరగను. నీ కొరకే నేను బ్రతుకుతానయ్యా అని నేను ఆ రోజు తీర్మానం తీసుకొని, నాకున్నటువంటి అలవాట్లన్నిటిని లోకంలో నాకు లేని అలవాటుంటూ లేదు. ఆ అలవాట్లన్నిటిని ఒక్కటేసారిగా నేను విడిచిపెట్టేసాను. విడిచిపెట్టి ఇంక నా జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారు తప్ప ఇంక వేరే ఎవరు దేవుడు లేరు అనేటువంటి నిశ్చయతో నేను ఆహ్, జీవితంలో ముందుకు కొనసాగుతా ఉన్నాను. నేను ప్రార్థన, వాక్యము, ప్రభువు నా పని ఈ విధంగా కొనసాగుతా ఉంది. ఈ ఆయనలో ఉన్నప్పటి నుండి నా జీవితంలో అనేకమైనటువంటి అద్భుతాలు వాటన్నిటిని నేను ఒకటొకటిగా చెప్పాలంటే సమయమైతే చాలదు. అనేకమైనటువంటి మేలులు నేను ఆయన నుండి పొందుకున్నాను. అయినప్పటికీ నాలో కొద్దిగా ఈ యొక్క ఆరోగ్య పరిస్థితి క్షీణించిపోయింది కదా! దీని విషయమై నేను పదే ప్రభువును ప్రార్థించేవాడిని. ప్రభువా! మరి నాకు ఈ విధంగా ఉంది. ఇది బాగవుతదా? లేదా? నేను ఉంటానా? ఉండనా? అనే దాని విషయమై నేను ప్రార్థన చేశాను. తర్వాత ఒకరోజు రాత్రి ఒక డాక్టర్ గారు నా కల్లోకొచ్చారు. ఆయన నాకు తెలిసినటువంటి డాక్టరే. ఎందుకంటే ఆయన పైన ఎలాంటి నమ్మకం ఉందంటే ఆయన ఏదన్నా చెప్పినాడంటే అది 100% గ్యారంటీ కరెక్ట్‌గా ఉంటది. ఆయన చెప్పాడంటే అది ఆహ్, ఖచ్చితంగా అది రోగం ఉంటది. లేదంటే లేదు. ఉందంటే ఉంది. అంటే అంత మంచి వ్యక్తి. అంత పర్ఫెక్ట్ డాక్టర్. ఒక రోజు పడుకున్నప్పుడు నా కల్లో ఆయన కనిపించాడు. ఆయన దగ్గరికి నేను వెళ్ళినట్టు, ఆయన నాకు దీని గురించి చెప్పినట్టు, ట్రీట్మెంట్ ఇచ్చినట్టు నాకు కలపడింది. సరే మరేమో ప్రభువే నాకు దర్శనమిచ్చాడేమో అని నేను మరుసటి రోజు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఆయన చేయాల్సిన టెస్ట్‌లన్నీ చేసి, ఇట్లా మామూలుగా వాటన్నిటిని చూసి చేతిలో పెన్నుంటే ఆ పెన్ను పారేసి, "నీకు ఏమీ లేదు. నీకేమో అయితాది అని భయపడాల్సిన అవసరమే లేదు. నీవు టెన్షన్ తీసుకుంటున్నావు. దానివల్ల నీకేమైపోతుంది అనేటువంటి అపోహలో ఉన్నావు. నీకు నేను గ్యారంటీ ఇస్తా. నీకెలాంటి ఆరోగ్య పరిస్థితి ఏం బాగలేదనేకి లేదు. నీకు నేను గ్యారంటీ ఇస్తా. నువ్వు బతుకుతావు. దీన్ని మనసులో నుండి తీసేసుకో. నాకేమో అయిపోతుంది అనేదాన్ని నువ్వు మనసులో నుండి తీసేసుకొని హ్యాపీగా ఉండు అని ఆయన దాన్ని చెప్పేసి మెడిసిన్ రాస్తున్నాడు. మెడిసిన్ రాస్తూ గూడా ఈ మెడిసిను నీకేమో బాగయితదని కాదు. నువ్వు నా దగ్గరకొచ్చినావు కాబట్టి రాయాలంటే మెడిసిన్ ఏదో ఒకటి ఇవ్వాలంటే ఇవ్వాలని ఇస్తున్నా. ఈ మెడిసిన్ వల్ల నీకు బాగయితదనేదైతే లేదు. ఈ మెడిసిన్ గూడా ఏమిటనుకున్నావు?
ఏదన్నా నీకు జలుబైతే జలుబు తగ్గడానికి, ఒళ్ళు నొప్పులుంటే ఒళ్ళు నొప్పులు తగ్గడానికి కొద్దిగా బాగా ఆకలయ్యి తినడానికి మెడిసిన్ ఇస్తున్నా గానీ, నీకేదో రోగం ఉందని నేను ఈ యొక్క మెడిసిన్ ఇవ్వట్లేదు అన్నప్పుడు, ఆ రోజు నుండి నా మనసులో ఆ యొక్క ఫీలింగ్ గాని, ఆ యొక్క ఆరోగ్య పరిస్థితి అంతా గూడా వెళ్ళిపోయింది. కొద్ది కొద్దిగా నేను రికవర్ అయ్యాను. ప్రార్థన, వాక్యము, పని మంచిగా చక్కగా విశ్వాసంలో ముందుకు కొనసాగుతూ, విశ్వాసంలో నేను ఎదుగుతూ ఉన్నాను. ఎదుగుతూ ఉన్నప్పుడు నేను ఆగస్టు 23వ తారీఖున బాప్తిస్మం తీసుకున్నాను. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 4 మాసంలో ఇవన్నీ గూడా జరిగాయి. విశ్వాసంలో నేను మంచిగా ఎదుగుతా ఉన్నాను. జనవరి 1కి ఒక వాగ్దానము అనేది తీసుకుంటారు. మామూలుగా ఇక్కడ ఉన్నప్పుడు సిఎస్‌సి సంఘాల్లో వాగ్దానం అనేది తీసుకుంటారు. నేను ఇంతకుముందు ఎప్పుడు గూడా ఆ వాగ్దానాలను నమ్మేటువంటి వాడిని కాదు, తీసుకునేటువంటి వాడిని కాదు. అయితే అందరూ తీసుకుంటున్నారు గదా! కొత్త సంవత్సరం కొత్త వాగ్దానం వస్తది. అంతా జీవితంలో ప్రార్థన చేస్తే నెరవేరుతది అని అంటారు గదా! అని నేను ప్రార్థన చేసుకొని బాగా విశ్వాసంతో ప్రభువా! ఇంతవరకు నేను ఈ వాగ్దానాలు ఇంతకుముందు చిన్నప్పుడున్నా ఏదో తీసుకోవాలని తీసుకుంటుంటేనే, ఇప్పుడు నిజంగా భక్తితో, విశ్వాసముతో వాగ్దానంను తీసుకుంటున్నాను. నువ్విచ్చే వాగ్దానంను నేను నమ్ముతున్నాను. నా జీవితంలో నెరవేరుస్తావని నేను నమ్ముతున్నాను అని ప్రార్థన చేసుకొని, విశ్వాసంతో నేను ఒక కార్డ్ అనేది తీశాను. ఆ కార్డ్ తీసినప్పుడు వచ్చినటువంటి వాక్యమే ఇది. నేను నిన్ను విమోచించున్నాను, భయపడకుము. పేరు పెట్టి నిన్ను పిలుచున్నాను, నీవు నా సొత్తు. ఈ యొక్క వాక్యంను చూసి అప్పుడే నా కళ్ళల్లో పూర్తిగా నీళ్లు తిరిగాయి. అంటే ప్రభు నన్ను క్షమించాడు. ప్రభు నన్ను రక్షించాడు. నాకున్నటువంటి ఆ ఆరోగ్య మరణ భయము నుండి నన్ను విడిపించాడు. ఆ భయాన్ని తీసివేసుకొని చెప్తున్నాడు. మరలా నేను నిన్ను పేరు పెట్టి పిలుచున్న నీవు నా సొత్తు అంటే ఇప్పుడు ప్రభువు నన్ను ఆయనలోనికి చేర్చుకున్నాడనే సంతోషంతో, ఆనంద బాష్పాలతో ప్రభువునకు అక్కడ కొద్దిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొని నేను నా జీవితాన్ని కొనసాగిస్తున్నాను. కొనసాగిస్తున్నప్పుడు అక్కడక్కడ దైవజనులు వాక్యాలు వాటన్నిటిని వింటూ ఉన్నాను. దాదాపు ఒక 10 సార్లకు పైగే ఈ వాక్యము నా కళ్ళెదుట వచ్చింటది. నేనెప్పుడు భారంగా ప్రార్థన చేసి వాక్యం చదవాలనుకున్నప్పుడు ఈ వాక్యం నాతో మాట్లాడేది. తర్వాత దైవజనులు, దైవ సేవకులు వారు మాట్లాడుతూ ఈ వాక్యము చూపించి, దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. దేవుడు నిన్ను పిలుచుకుంటున్నాడు. నువ్వు ఏ పరిస్థితిలో నుండి ఉన్నావో, ఏ పరిస్థితుల్లో నుండి అయితే భయపడుతున్నావో వాటన్నిటి నుండి భయం నుండి బయటికి రా. వాటి నుండి నువ్వు బయటకొచ్చి ప్రభు కోసం నిలబడు. ప్రభు సేవ చెయ్యి. నిన్ను ఆయన కోరుకుంటున్నాడు. ఆయన సొత్తుగా నిన్ను చేసుకున్నాడు అని అనేక మంది దైవజనులు ఈ వాక్యం ఎత్తి నాకు వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు నాతో మాట్లాడుతున్నట్టు అనిపించేది. నేను కూడా చాలా సార్లు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ప్రభువా ఈ వాక్యము పదే పదే నా కళ్ళెదుట వస్తుంది. ఇది నిజమేనా? మీరు నన్ను నిజంగా అంటే ఎన్నుకున్నారా? మీరు నాతో సేవ జరిపించుకుంటారా? అనే ఆలోచనలోనే, కన్‌ఫ్యూజన్‌లోనే ఉంటూ ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వాక్యము తీసి చదవాలనుకున్నప్పుడు పదే పదే ఇదే సందర్భం ముందుకు రావటము. ఆయన నేను నిన్ను ఎన్నుకున్నాను. నీవు నా దాసుడువు. నీవు నా సేవకుడువు. ఇలాంటి మాటలు ఎక్కువ నా కళ్ళెదుట వచ్చేటివి. వాటిని బట్టి నేను ప్రార్థన చేస్తుండేటువంటి వాడిని. ఒకరోజు ఉన్నట్టుండి అనుకోకుండా అమ్మకు ఆరోగ్య పరిస్థితి చాలా బాగలేకుండా అయిపోతది. ఆమెకు బ్లడ్ ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయి, ఆ యొక్క ఫీవర్ ఎక్కువైపోయి, ఆ నిమిషం కూడా నిలబడలేనటువంటి అలాంటి పరిస్థితి ఎదురవుతది. అప్పుడు మంచి కరోనా మూమెంట్ 2021 మరలా జూలై, ఆగస్టు అలాంటి సందర్భంలోనే నేను బాప్తిస్మం తీసుకున్నటువంటి సంవత్సరం తర్వాత అలాంటి పరిస్థితి ఉంది. అప్పుడు సెకండ్ లాక్‌డౌన్ పడింది. ఏ హాస్పిటల్‌లోనూ తీసుకోవట్లేదు. హాస్పిటల్ అన్నీ కూడా క్లోజ్ అయ్యున్నాయి. నాకు చాలా భయమైపోయింది. ఇప్పుడు అమ్మ ఒకటే నాకు ఆధారము. నాన్న చనిపోయున్నాడు. అమ్మ లేకపోతే ఇంక నాకు బ్రతుకే లేదు. నా బ్రతుకంతా కూడా అయిపోతది అనే బాధ, దుఃఖము అనేకంగా చాలా ఎక్కువగా ఉంది. ఒక హాస్పిటల్‌కి వెళ్ళాము. హాస్పిటల్‌కి వెళ్తే ఆయన చెప్పాడు, "ఇది తగ్గుతాదని నేనైతే చెప్పలేను. నా ప్రయత్నం నేను జేస్తాను. మీరు మధ్యలో ఏదన్నా మాట్లాడతారంటే ఇప్పుడే తీసుకొని వెళ్ళండి. లేదు ఏదేమైనా పెట్టుకొని చూడండి అనంటే నేను చూస్తాను" అనే మాట ఆయన చెప్తే సరే డాక్టర్లు ఎవరు తీసుకోవటం లేదు. ఈయనేదో చూస్తానంటున్నాడు గదా! అని అక్కడ హాస్పిటల్‌లో అప్పటికప్పుడే అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేపిచ్చి ఇంటికొచ్చి దుఃఖంతో
వేదనతో బాధపడుతూ ప్రభా అమ్మకి ఈ విధంగా అయింది. అమ్మకేమైనా నా పరిస్థితి చాలా దారుణంగా అయిపోతది. ఎందుకు ఇలా జరిగింది అని నేను వేదనతో బాధపడుతూ, ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు యోహాను సువార్త 21వ అధ్యాయము నా కళ్ళెదుట అలా కనిపించింది. అంటే ఆ యొక్క మాట చదవాలి, ఆ యొక్క వాక్యము చదవాలి అన్నట్టు ప్రేరేపణ కలిగింది. అప్పుడు నేను యోహాను సువార్త 21వ అధ్యాయము తీసి చదువుతా ఉన్నాను. అందులో యేసుక్రీస్తు ప్రభువారు, పేతురు వారిరువురి మధ్య జరిగినటువంటి సంభాషణ మాట్లాడుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు, పేతురు నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావు అంటే, అవును ప్రభువా నేను ప్రేమిస్తున్నా. అయితే నీవు నా గొర్రెలను కాయము, నువ్వు నా గొర్రెలను మేపు, నువ్వు నా గొర్రెలను కాయము అనే 3 సార్లు మాట్లాడతాడు. ఆ మాటే నాకు పదే పదే మనసులో గుచ్చుకొని, ప్రభువా మరి అమ్మ బాగయి ఆరోగ్యంగా మరల బయటకొచ్చినట్లయితే, ఇప్పుడు నువ్వు నన్ను పిలుస్తున్నావని, నువ్వు నన్ను ఏర్పరుచుకున్నావని, నీ కొరకు, నీ సేవ కొరకు నియమించుకుంటున్నావని నేను ఈ వాక్యం ద్వారా నేను అర్థం చేసుకున్నాను ప్రభువా. మరి అమ్మను జాగ్రత్తగా మరి ఆరోగ్యం దయచేసి, ఆ యొక్క జ్వరము నుండి, ఆ యొక్క ఇన్ఫెక్షన్ నుండి, లేకపోతే ఆ యొక్క అనారోగ్య పరిస్థితి నుండి అమ్మను బయట పడివేయండి. నేను ఈ నిశ్చయతతో నేను నీకు ఉంటాను. మీ చిత్తమైతే రానున్న రోజుల్లో మీ కొరకు నేను నిలబడతాను ప్రభా. మీ కొరకు నేను సేవ చేస్తాను ప్రభా అని నేను ఆ రోజు తీర్మానం తీసుకున్నాను. అమ్మకు అద్భుత రీతిగా ఆశ్చర్యంగా 4 రోజుల్లో అంత సివియర్‌గా ఉన్నటువంటి పరిస్థితి అంతా కూడా 4 రోజుల్లో నార్మల్ అయిపోయి డిశ్చార్జ్ అయ్యి ఇంటికొచ్చింది. దానిని బట్టి ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొని నేను అదే విధంగానే ముందుకు సాగుతూ వచ్చాను. దాంట్లోనే ప్రభు ఆయన కృప వలన వివాహం చేసుకున్నాను. వివాహం చేసుకొని దాదాపు సంవత్సరన్నర అయిపోయింది. నేను విశ్వాసిగా మారి బాప్తిస్మం తీసుకొని 2.5 సంవత్సరాలు అయింది. 2.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత నాకు వివాహమై 1.5 సంవత్సరం అయింది. అప్పుడు నేను మరలా మా గర్భఫలం గురించి నేను ప్రార్థన చేస్తున్నా. సమాజంలో గర్భఫలం ఉంటేనే ఇప్పుడు విలువ లేకపోతే లేదని. మా చెల్లెలకు కూడా గర్భఫలం దాదాపు మ్యారేజ్ అయిన తర్వాత 5 సంవత్సరాల వరకు పిల్లలు లేకపోతే దాని నుండి ఎంతో స్ట్రగుల్ అయింది. ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఆ ఇబ్బందులు చూసి ప్రవ్వా నాకు అలాంటి పరిస్థితి రాకూడదు. గర్భఫలం కావాలి ప్రవ్వా అని గర్భఫలం విషయమై మేము ప్రార్థన చేస్తా ఉన్నాం. చేస్తూ ఉన్నప్పుడు నాది నా యొక్క బర్త్‌డే ఆ యొక్క మాసంలో వస్తది. మార్చ్ 16వ తారీఖు నా యొక్క బర్త్‌డే. నేను 2023 మార్చ్ 16 బర్త్‌డే జరుపుకోవాలి. ఫిబ్రవరి 22వ తారీఖున 2023 సంవత్సరంలో ఉపవాసం ఉండి నేను ప్రార్థన చేస్తున్నా. ప్రభువా వచ్చే నెలలో మార్చి 16వ తారీఖున నా యొక్క జన్మదినం ఉంది. లోకంలో అందరూ కూడా గిఫ్ట్‌లు ఇస్తారు. జన్మదినం అంటే విషెస్ చెప్తారు, బహుమానాలు ఇస్తారు. అయితే నేను లోకంలో ఉన్నటువంటి స్నేహితులు గాని, బంధువులు గాని చెప్పేది, ఇచ్చేది నేను ఇష్టపడట్లేదు. నేను పొందుకోవాలనుకుంటున్నాను ప్రభువా. నాకు నీ నుండి బహుమానము దయచేయి. గర్భఫలము మీరిచ్చే బహుమానమని సెలవిచ్చారు. ఈ బహుమానం నాకు దయచేయి ప్రభువా. అయితే మీరు నన్ను సేవలకు పిలుచుకొనున్నారు. వీటన్నిటి విషయమై నేను కొద్దిగా సతమతం అయిపోతున్నాను కదా ప్రభువా. నా జీవితంలో ఈ సూచక క్రియ మీరు జరిగించండి. ఈ సూచక్రియ మీరు జరిగించారంటే 100కు 100% మీరు నన్ను నియమించుకున్నారని, మీరు నన్ను ఏర్పరచుకున్నారని, మీ సేవ చేయడానికి నన్ను పిలిచారని నేను 100కు 100% నమ్మి మీ సేవలో నేను నిలబడతాను ప్రభువా. మీ సేవ నేను చేస్తాను ప్రభువా అని నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఆ తీర్మానం తీసుకున్నా. మార్చి మాసం గడిచిపోయింది. ఏప్రిల్ మాసంలోనికొచ్చాను. ఇంక నేను కూడా పట్టించుకోలేదు. ఇంకా జరిగిపోయిందిలే, అది దేవుని చిత్తంలో లేదు. మనమే ఊరికే ఉద్రేకంగా అలా పిలిచాడని అనుకున్నామే. మనం విశ్వాసిగానే మనం ప్రభు సేవ చేద్దాం. విశ్వాసిగానే ప్రభువులోనే మనం నిలబడదాము అనే దాంతో మేము ఇలా కొనసాగుతున్నాము. ఏప్రిల్ మాసములో నా భార్యకు పీరియడ్ అనేది రాలేదు. పీరియడ్ అనేది రానప్పుడు కొద్దిగా మామూలుగా ఎవరైనా ఒక వారం 10 రోజులు లేట్ చేసి దాన్ని చెక్ చేసుకుంటారు. సరే ఇంగా వారం 10 రోజులు లేట్ అయిపోయింది. దానిని చెక్ చేసుకుంటే దాంట్లో 2 గీతలు పడినాయి. 2 గీతలు పడితే అది పాజిటివ్ వచ్చినట్టు. అయినప్పటికీ నాకు నమ్మకం కలగలే. మరుసటి రోజు హాస్పిటల్‌కి వెళ్ళి, ఆ యొక్క డాక్టర్ దగ్గరికి వెళ్ళి దాన్ని చూపించినప్పుడు మరలా ఆమె టెస్ట్ చేసి, మరలా ఆమె స్కానింగ్ తీసి, ఇప్పుడు ఇది నిలబడింది. ఇప్పుడు ఈమె ప్రెగ్నెంట్ అని ఆమె కన్ఫర్మ్ చేసింది. కన్ఫర్మ్ చేసిన తర్వాత నాలో ఒకటి
అయితే నేను అడిగిండేది నా బర్త్‌డేకి కదా! ఇది ఎప్పుడు జరిగిందో, ఏం జరిగిందో అప్పుడైంటే ఇంకా బాగుండేది. ఇది మామూలుగా జరిగిందేమో అని అనుకున్నాను. ఆ రిపోర్ట్స్ అన్నీ వచ్చిన తర్వాత, స్కానింగ్ రిపోర్ట్స్ అన్నీ వచ్చిన తర్వాత, ఆమె కన్సీవ్ అయినటువంటి డేటు 16/3/2023. నేను అడిగినటువంటి దినము, నేను పొందుకోవాలనుకున్నటువంటి దినము, ప్రభువునికి ప్రభువు నా జీవితంలో సూచక్రియ జరగాలనుకున్నటువంటి దినము అదే దినము. 16/3/2023. ఆ రోజు నా భార్య గర్భవతి. ఆ రోజు నా భార్య గర్భంలో ఒక పిండము ఏర్పడినటువంటి దినము. అది నేను చూసేసరికి మరలా నేను తట్టుకోలేకపోయాను. ఇంత అద్భుతాన్ని, ఇంత ఆశ్చర్యాన్ని నా జీవితంలో నేనెప్పుడు కని విని ఎరుగలేదు. ఇంత అద్భుత కార్యము ప్రభువు జరిగించేసరికి మరలా నేను పశ్చాత్తాపపడి, ప్రభువా ఇంకా 6 నేను నీ సేవ చేస్తాను ప్రభువా అని పూర్తిగా ఇంకా సేవపై నేను దృష్టిని ఉంచి సేవ కోసం నేను తండ్లాడుతున్నాను. సేవను ఎలాగైనా నేను చేయాలని తీర్మానం తీసుకున్న తర్వాత 2023 డిసెంబర్ 2వ తారీఖు నా కూతురు పుట్టింది. ఆ కూతురు కూడా కొద్దిగా బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉండడము, ఆ తర్వాత కామర్లు ఉండడము, మరలా ఆ పాప విషయమై చాలా ఇబ్బంది. ఆ పాపను మళ్ళా డాక్టరు ఈ పాపను దాంట్లో పెట్టాలి, ఐసీయూలో పెట్టాలి. నేనిప్పుడే చెప్పలేను. ఇంకా 2, 3 రోజులు టైం అయితేనే చెప్పగలుగుతాను. ఆ పాపకు ఈ జాండీస్ ఎక్కువున్నాయి. ఈ ఇన్ఫెక్షన్ ఎక్కువుంది అని మరలా అక్కడ భయము. మరలా అదే ఏడుస్తూ ప్రార్థన. ప్రభువా మరి మీరిచ్చారు. నేను ఖచ్చితంగా చేస్తాను. నా బిడ్డకి ఏం కాకూడదు. నా బిడ్డ గురించి నేను ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు కలిగినటువంటి నాకు కలిగినటువంటి ఆలోచన ఇదే. ఈ పాప నాకు కూతురయ్యి 2, 3 రోజులయ్యింది. ఈ పాప పైన నాకెందుకింత ప్రేమ? ఈ పాప ఎవరో ఇప్పుడు పాపనో, బాబునో ఎవరో ఏమో తెలీదు. ఈ పాపను నేను చూసేంత వరకు కూడా నాకు తెలీదు. అలాంటిది ఈ పాప కోసము నాకున్నటువంటి దేనినైనా అమ్మి, నా కూతురు నేను బ్రతికించుకోవాలి అని నేను ఎంత ప్రాధేయపడుతున్నాను, ఎంత ప్రాకులాడుతున్నానో, మరి దేవుడు నన్ను ఎన్నుకొని, ఏర్పాటు చేసుకొని, నా కొరకు ఆయన ప్రాణం పెట్టి, ఆయన నా కొరకు నన్నెంత ప్రేమించుంటాడు, ఆయన నా కొరకు ఎంత త్యాగం చేశాడో అని మరలా నాకు ఆ త్యాగము, ఆ ప్రేమ అంతా కూడా గుర్తుకొచ్చి, ఆ రోజు ప్రభువా ఏది ఉన్నా లేకపోయినా, నాకు కలిగిండేది ప్రతీది పోయినా, సమస్తము పోయినా, నీ సేవననేది నేను జరిగిస్తాను ప్రభు అని తీర్మానం తీసుకొని, ఇంక ప్రభు సేవ పైన నేను దృష్టి ఉంచాను. ఆలోచన ఉంచాను. అవకాశం వస్తే ప్రభు సేవ చేయాలని ఆలోచన కలిగి ఉన్నప్పుడు, దేవుడు మరలా మా నా కూతురుకు బాగవ్వడం జరిగింది. మరలా నా కూతురు ఇంటికొచ్చింది. డిసెంబర్‌లో ఇదంతా జరిగిపోయింది. జనవరి మాసం గడిచిపోయింది. మరలా ఫిబ్రవరి మాసంలో ప్రార్థన చేస్తున్నప్పుడు సేవ విషయమై అంటే నేనెక్కడ సేవ చేయాలి? ఎలా వెళ్లి సేవ చేయాలి? ఎలా పరిచర్య చేయాలి? నాకు తెలీదు అన్నప్పుడు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి నాకు ఫోను చేశాడు. ఫోను చేసినప్పుడు నాకు ఆయనతో మామూలుగా ఎక్కువ పరిచయం అంత ఎక్కువ దగ్గర పరిచయం లేదు గానీ జస్ట్ పరిచయం ఉంది. ఆయన ఫోను చేసి, "అన్నా ఇక్కడ మీ ఏరియాలో ఒక స్థలం ఉంది. ఆ స్థలము ఎవరైనా కొంటారేమో చెప్తావా అన్నా?" అంటే, సర్లే చెప్తానులే అన్నా" అంటే, "అదేనా ఇప్పుడొస్తున్నాను. వెళ్లి ఆ స్థలం చూసొద్దాము" అని అన్నాడు. సరే అని వచ్చాము. వచ్చి ఆ స్థలం చూసాం. అది చాలా చివరి ప్రాంతము. చాలా దూరంగా ఉంటది. లాస్ట్‌కి ఉంటది. కొద్దిగా చెట్లు గిట్ల అవన్నీ ఉన్నాయి. ఇంక ఇక్కడ ఎవరొచ్చి కొంటారులే అని ఇంక ఆయన మొఖం మీదే అనలేక, సర్లేనా ఎవరైనా ఉంటే చెప్తానులేనా అని అన్నాను. దీని విషయమై నేను పెద్దగా పట్టించుకోలేదు. అయితే ప్రార్థన చేస్తున్నాను. శుక్రవారము ఉపవాసం ఉన్నాను. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు ఈ స్థలం విషయమై ప్రేరేపణ కలిగింది. ఎందుకో ఈ స్థలాన్ని వెళ్లి చూడాలి. ఈ స్థలాన్ని వెళ్లి చూద్దాం ఎలా ఉంది? పరిస్థితి అక్కడ ఎలా ఉంది? ఎవరికైనా చెప్పాలంటే దాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలిస్తేనే కదా చెప్పగలుగుతామని మరలా ఈ స్థలానికొచ్చాను. వచ్చి ఈ స్థలాన్ని చూసి అన్ని విధాలుగా చూస్తే కొద్దిగా బాగానే అనిపించింది. సరే ఎవరన్నా ఉంటే చెప్దాంలే. ఇప్పుడు మనతో తీసుకునేంత పరిస్థితి, స్తోమత అనేదైతే లేదు. వేరే వాళ్ళు ఎవరికైనా చెప్పినామంటే మన వాళ్ళకి ఏదైనా మేలు చేసినట్లయితది, మంచి చేసినట్లయితదని దాన్ని నేను దృష్టిలో ఉంచుకొని, ఆ యొక్క స్థలాన్ని ఒకటి నేను దాటి కొద్దిగా సందు చివర ఒకటి దాటాను. అక్కడ ఒక వ్యక్తి ఉంటాడు. నాకు తెలిసినటువంటి అన్నే. ఆ అన్న పరిస్థితి ఒకప్పుడు చాలా ఘోరంగా అయిపోయి, మరణ పడకలోనికి వెళ్ళిపోయి బ్రతికొచ్చాడు.
ఆయన ఎలా బ్రతికొచ్చాడేమో నాకు తెలీదు. అక్కడున్నప్పుడు ఆయనను చూసినప్పుడు, ఆయనకున్నటువంటి పరిస్థితిని చూసినప్పుడు కొద్దిగా జాలి కలిగి ఆయనను మాట్లాడించాను. "అన్నా ఎలా ఉన్నారు? ఏమి?" అని మాట్లాడించినప్పుడు ఆయన దాని విషయమే చెప్తూ ఆయన ఎలా దేవుని నుండి మేలు పొందుకున్నాడో, ఎలా బ్రతికి బయటపడ్డాడో ఆయన సాక్ష్యం నాకు చెప్పాడు. ఆయన ఇంతకుముందు దేవుడంటే ఎరగనటువంటి వాడు, దేవుడంటే ఇష్టం లేనటువంటి అంటే లోకంలో పూర్తిగా అన్ని విధాలుగా అన్ని ఆలోచనలతో ఉన్నటువంటి వ్యక్తి ఇంక డాక్టర్లు కూడా చేతులెత్తేసారు. రోజులు సమయం పెట్టారు. ఇంకొక 10 రోజులు, ఇంకొక 15 రోజులు అన్నట్లు రోజులు ఆయన జీవితంలో పెట్టారు. ఇంక అందరూ కూడా డిసైడ్ అయ్యారు ఆయన చనిపోతాడు అని. అయితే వారి భార్య ప్రభువుని నమ్ముకోవడం వలన, విశ్వాసంతో ప్రార్థన చేయడం వలన, దైవజనుడు విశ్వాసం నుంచి ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం వలన, ఆయన అద్భుత రీతిగా, ఆశ్చర్య రీతిగా ఆ యొక్క మరణ పడకల్లో నుండి పైకి లేచాడు. ఆ యొక్క ఆయన ఎవరైతే చనిపోతారో, ఏ డాక్టర్ అయితే చనిపోతాడని చెప్పాడో, మరలా ఆ డాక్టర్ ట్రీట్మెంట్ చేసి, ఇది బాగయ్యేలాగుంది, బాగవుతాడులే, భయపడాల్సిన అవసరం లేదులే అనే విధంగా రిపోర్ట్స్ అన్నీ గూడా తారుమారైపోయాయి. ఆయనలో ఒక కార్యం అనేది జరిగింది. ఆయన బాగయ్యి వచ్చి ఆ యొక్క సాక్ష్యం చెప్తా ఉంటే, నాలో ఇక్కడ ఒక ప్రేరేపణ నాలో ఒక మండుతుంది. ఇక్కడ మనం సేవ చేయాలి. ఇక్కడ మనం స్థాపించాలి. ఇక్కడ మనం ప్రభు ప్రేమను ప్రకటించాలి. ఇక్కడే పరిచర్య చేయాలి అని నాలో రగులుతా ఉంది. సరే ప్రభువా! నీవైతే ఇప్పుడు ఈ స్థలము చూపించావు. ఇది అవకాశం ఉంది తీసుకోవడానికి. అయితే నాతో కొనుక్కునేంత, తీసుకొని చేసేంత స్తోమత, డబ్బు నా దగ్గర ఏది లేదు ప్రభువా! అయితే ఈ స్థలం ఇది నీ చిత్తమైతే ఖచ్చితంగా జరిగించేదైతే నేను చేయడానికి ఇంక సిద్ధంగా ఉన్నాను ప్రభువా అని ప్రార్థన చేశాను. ఒక వ్యక్తితో అన్నా ఈ విధంగా ఆలోచన ఉంది. ఇలా చేయాలనుకుంటున్నాను. నాకు కాస్త అమౌంట్ కావాలంటే ఆయన మరో మాట మాట్లాడకుండా ఆయన కొద్దిగా డబ్బు సహాయం ఇచ్చేయడము, మరలా అద్భుత రీతిగా ఎక్కడి నుండైతే కూడా వారంతట వారే ఫోన్ చేసి మరి ఇచ్చారు కొంతమందైతే. ఆ రీతిగా, ఆ విధంగా ఈ స్థలము తీసుకోవడానికి, మందిరము ఏర్పాటు చేయడానికి దేవుడు కృప చూపించాడు, సహాయం చేశాడు. దాదాపు 80 రోజుల్లో 8,00,000 సహాయం చేసి, ఈరోజు ఈ యొక్క ఈ యొక్క ప్రదేశంలో యొక్క స్థలంలో మందిరం ఏర్పాటు చేయడానికి ప్రభు చూపించాడు. దేవుడు ఏ స్థితిలో ఉన్నటువంటి నన్ను, ఎలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి నన్ను తీసుకొని వచ్చి, ఈరోజు ఆయన సేవ చేసుకునేటువంటి విధంగా ఆయన వాడుకుంటున్నాడు. ఆయన నిలబెట్టుకున్నాడు. ఇంతకుముందు నన్ను ఏ నోరైతే దూషించిందో, ఇంతకుముందు ఏ నోరైతే నన్ను చీకొట్టిందో, ఎవరైతే నన్ను చీకొట్టారో, నా పైన ఎవరెవరైతే ఎన్నెన్నో ఆలోచనలు కలిగి ఉన్నారో, వారందరూ కూడా ఈరోజు అదే నోటితోనే నన్ను ఈరోజు ఒక మంచి వ్యక్తిగా, ఒక సేవకునిగా నన్ను గౌరవిస్తున్నారు, నన్ను పలకరిస్తున్నారు, నన్ను ఆదరిస్తున్నారు. ఈరోజు నేను ఒక మాట చెప్తే వారు విని దానికి లోబడి జీవించే విధంగా చేస్తారు. దేనికి పనికిరానటువంటి నేను, దేనికి ఎన్నిక లేనటువంటి నన్ను ప్రభు ఎన్నుకొని ఒక పనికొచ్చే పాత్ర వలెగా మార్చి ఈరోజు ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా గుంతకల్ మండలం హంపై కాలనీలో హోలీ గాడ్ క్రైస్ట్ చర్చ్ అనేటువంటి సంఘాన్ని స్థాపించి ఆయన సేవ చేసేటువంటి సాధనంగా నన్ను మలిచాడు. ఇది ఎంతో గొప్ప ధన్యత ప్రభు నాకు ఇచ్చినటువంటిది. ఈరోజు నేను చేయలేనిది, ఇది నా వల్ల జరిగినటువంటిది కాదు. పూర్తిగా దేవుడు చేసినటువంటి కార్యమే. ఒకసారి నా జీవితాన్ని నేను తలుచుకున్నప్పుడు, నా జీవితం గురించి ఆలోచన చేసినప్పుడు, అసలు అది నేనా? కాదా? అనే పూర్తిగా వేరుగా ఉండేటువంటి పరిస్థితులు, వాటన్నిటిలో ఎంత ఘోరమైనటువంటి పరిస్థితులు, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు, ఎంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, అసలు నేను ఉంటానో లేనో అనేటువంటి పరిస్థితులు అన్నిటిలో నుండి ప్రభువు నన్ను రక్షించి కాపాడి ఈరోజు సజీవులకు ఉంచి ఆయన నామాన్ని గణపరిచేటువంటి ఒక సాధనంగా ప్రభు నన్ను ఈరోజు వాడుకుంటున్నాడు. ఈ యొక్క కృప ప్రభు ఇచ్చినదే. ఈ యొక్క కార్యములు ప్రభు జరిగించినటువంటివే. ఆయన నామాన్ని ఉచ్చరింపడానికి కూడా నాకు అర్హత లేదు. ఆయన నామాన్ని మాట్లాడడానికి కానీ నాకు అర్హత లేదు. కానీ ఈరోజు ఆయన నామాన్ని అనేకులు ఎదుట ప్రకటిస్తూ, ఆయన నామాన్ని ఘనపరుస్తూ, ఆయన సేవకుడు అనేటువంటి సాక్ష్యము ప్రభు నాకు ఈరోజు దయచేశాడు. ఈ సాక్ష్యం బట్టి, ఆయన జరిగించినటువంటి మేలును బట్టి ఎంతగానో ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ,
మరణం వరకు కూడా ఇదే విధంగా నమ్మకంగా ఆయనకు సేవ చేస్తూ బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అనేటువంటి వాక్యాన్ని నా జీవితానికి ఆపాదించుకొని మరణం వరకు కూడా ఆయన కొరకే నేను బ్రతుకుతాను, ఆయన కొరకే నేను జీవిస్తాను. ఈరోజు ఈ రీతిగా మీ ముందుకు నేను కనబడుతున్నానంటే ఇది కేవలం దేవుని కృప. నేనున్నటువంటి భయంకరమైనటువంటి బంధకములన్నిటిలో నుండి ప్రభువు నన్ను విడిపించి ఎన్నుకొని ఆయన సొత్తుగా చేసుకొని ఈరోజు మీ ఎదుట నిలబెట్టాడు. మీ జీవితాల్లో కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నట్లయితే, లోకమంతా మిమ్మల్ని చీకొడుతున్నట్లయితే, దేవునికి విరుద్ధంగా మీరు లోకంలో కలిసిపోయినట్లయితే, ఇదేవి పాపంలో కలిసిపోయినట్లయితే, అందరూ నేను హింసిస్తున్నట్లయితే, నీ పరిస్థితులన్నీ కూడా తారుమారైపోయినట్లయితే, నీ జీవితం ఏమైపోతుందో అనేటువంటి భయం నీకున్నట్లయితే, నువ్వెంతవరకు బ్రతికుంటావో లేదో అనేటువంటి భయం నీలో ఉన్నట్లయితే, దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. నా జీవితం అలాంటిదే, నా పరిస్థితి అలాంటిదే. అలాంటి పరిస్థితి దేవుడు నాకు వాగ్దానం చేశాడు. భయపడకుము, విమోచించున్నాను, పేరు పెట్టి నిన్ను పిలిచిన నీవు నా సొత్తు అని దేవుడు నాకు వాగ్దానం చేశాడు. ఇదే వాగ్దానం నీకు కూడా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. వాగ్దానం చేసినటువంటి వాడు నమ్మదగిన దేవుడు. నిన్ను కూడా ఒక పాత్రగా ఆయన నియమించుకొని నీ ద్వారా కూడా ఆయన నామాన్ని మహింపరుచుకుంటాడు. అనేకులు ఎదుట నిన్ను నిలువబెట్టి, అనేకులు ఎదుట సాక్షిగా నిన్ను నిలువబెట్టి ఆయన నామాన్ని గొప్ప చేసుకుంటాడు. అట్టి కృప ప్రభు మీ అందరికీ దయచేయునుగాక. ఆమేన్.